అగజా ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తెలుగు నాటకాన్ని బ్రతికిస్తున్న రసజ్ఞులైన ప్రేక్షక దేవుళ్లకు కళాంజలి. కళాంజలి ప్రగతి నగర్ హైదరాబాద్ వారి జారుడు మెట్లు. నా పేరు కనక మహాలక్ష్మి అండి. మీ అయ్యగారు లేరా? అయ్యగారు గోపాలకృష్ణ గారా, నరసింహం గారా? నరసింహం గారు వస్తారు, కూకోండి. చూడమ్మాయి, ఓ బాటిల్ కూలింగ్ వాటర్ తీసుకురా. ఇక్కడ కూలింగ్ వాటర్ ఉండదండి, కొండలో నీళ్ళు ఉన్నాయి. ఇమ్మంటారా? వద్దులేదు. ఇదిగమ్మాయి, ఇందాకే చెప్పాను కదండి, నా పేరు కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి. అవును, నీకు లక్ష్మి అంటే అంత ఇష్టమా? వాళ్ళు అడిగారండి, లక్ష్మి అంటే ఏంటండి? డబ్బే కదండి. మరి డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? వాళ్ళే చెప్తావు. అవును, మీ అయ్యగారికి కూడా లక్ష్మి అంటే అది డబ్బు అంటే బాగా ఇష్టమా? నీ గురించి ఎందుకు అడుగుతారులేండి. ఏమండో, మా అయ్య లక్ష్మి అని పేరు పెట్టాడు తెలుసండి. రోజు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తా ఉంటే ఏదో ఒక రోజున ఆ పిలుపు ఆ లక్ష్మీదేవి చవన పడకపోతా బిలబిలబిలబిలబిలు పరిగెత్తుకుంటూ మా ఇంటికి రాకపోతామని మా అయ్య నాకు లక్ష్మి అని పేరు పెట్టాడండి. ఏమండో, ఆ లక్ష్మి మా ఇంటికి ఆలోచిస్తారే కదా, దరిద్ర దేవత మాత్రం నట్టింట్లో కూకుంటూ పోయిందండి. చెస్ ఇక లాభం లేదని అందుకే ఏడైనా బాగా డబ్బులు ఇంట్లో పని మంచిగా చేస్తున్నా లక్ష్మితో అవుతాడని డిసైడ్ అయిపోయాడు. అందుకే ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఇళ్ళలేదు లక్ష్మీదేవి పిటపిటపిటలాడుతుంది. ఇక్కడ పనికి చేరాలండి. తీరక శుద్ధి ఉన్నది నాకు ఉందా, నీళ్ళు వేసుకోవడానికి ఒప్పుందా, తాగడానికి 2 గ్లాసులు, వండుకోవడానికి 3 గిన్నెలు, స్టవ్, వాళ్ళు బయటికి వెళ్ళడానికి 2 సైకిళ్ళు, ఒంటి మీద ఓ బట్ట, బండ మీద ఓ బుట్ట. చెస్ ఇక లాభం లేదండి. అందుకే వీళ్ళ పని మనిషి ఏడైనా బాగా డబ్బు నిడులు చూసుకోవాలి. పర్లేదు, చమత్కారం కాస్త ఎక్కువే, పనికి వస్తావు, పైకి వస్తావు. అయితే
పేరు నా పేరు గంగాబాబు. ఈ దేశంలోనే బడా పారిశ్రామికవేత్త నెంబర్ 1 కాంట్రాక్టర్ చక్రవర్తి గారి పేరు మీరు వినే ఉంటారు. విన్నా. నేను ఆయన చాలా కూర్చో. ఓ మై గాడ్, అలాంటి పెద్దల ముందు కూర్చోవడమా? ఎంత మాట. వదిలేండి. సైకిల్ మీద రావటం కదా, కొంచెం లేట్ అయింది. పాపం ఎంతసేపు నిలబడుతున్నారో ఏమో. నచ్చలా? ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత కూడా ఇంకా సైకిల్ మీద రావడం ఏంటండి? ఏమీ బాగోలేదండి. మాకు అదే బాగుంటుంది. నమస్కారం. నమస్కారం. ఎందుకు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. చెప్పాను కదండి, నెంబర్ 1 కాంట్రాక్టర్ చక్రవర్తి గారి భార్యలని. ఓ, మన నియోజకవర్గంలో మేము ఒక బ్రిడ్జ్ కట్టించాం. తెలుసు తెలుసు. ఆ బ్రిడ్జ్ ని శ్రీ నరసింహం గారి చేతుల మీదుగా ప్రారంభింప చేయాలని మన నియోజకవర్గ ప్రజల కోరిక. వాళ్ళందరూ కలిసి నన్ను మీ దగ్గరికి పంపించారు. అవును, ఆ బ్రిడ్జిని నర్సింహ ఎందుకు ఓపెన్ చేయాలి? మీ ప్రాంతంలో ఉన్న ఎవరైనా పెద్ద మనిషి చేత ఓపెన్ చేయొచ్చు కదా. ఓ మై గాడ్, అలా అనకండి. శ్రీ నరసింహం గారి అమృత హస్తాలతో ఆ బ్రిడ్జ్ ప్రారంభింప చేయాలని మా అభిలాష. నరసింహం గారిది అమృత హస్తం కాదు, మామూలు చెయ్యి, తోలు చెయ్యి. మన మామూలు చేతులే అయినా ప్రోటోకాల్ నిబంధనలు ఉంటుంది కదా, అది మనకి ఇష్టం లేదు. ఆ నిబంధన మనం పాటించాల్సిన పని లేదు. నచ్చలా? గోపాలకృష్ణయ్య గారికి రాజకీయాలు ఇంకా పట్టబట్టినట్టు లేదు. నా రాజకీయ పరిజ్ఞానానికి మీ సర్టిఫికేట్ అవసరం లేదు. చూడండి, మేము బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి రావడం లేదు, ఇక మీరు వెళ్ళచ్చు. ఓ మై గాడ్, మీరంతా ఖచ్చితంగా చెబితే ఎలాగండి? మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన ప్రజలకు మీ మీద మరింత ప్రేమ పెరిగితేనే కదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించేది. అలా వాళ్ళకు మరింత ప్రేమ పెరగాలంటే ఇలాంటి రిబ్బన్ కటింగ్లు మీ చేతుల మీదుగా జరగాలి. సరే, బ్రిడ్జ్ ఓపెనింగ్ మేము వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. కానీ మా ఎమ్మెల్యే గారు సైకిల్ మీద రావడం ఏమీ బాగోదండి. నచ్చలా? అందుకని కార్లో రండి. ప్రజలకు కావాల్సింది మేము వచ్చామా లేదా అని, అంతేగాని దేని మీద వచ్చామో కాదు. నిజమే అనుకోండి, ఏదో మా తృప్తి కోసం కార్లో రండి. మా కారు లేవండి, మేము సైకిల్ మీదే వస్తాం. మీ కారు లేకపోతే ఏంటండి? నా కారు ఉందిగా, నా కారులో రండి. చూడండి, కారు వాకిట్లో ఉంటుంది, డ్రైవర్ కారులో ఉంటాడు. ఇవిగో తాళాలు మీ చేతిలో ఉంటాయి. ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఆయన దగ్గర కారు తాళాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. ఈ కాంట్రాక్టర్లది క్యాపిటలిస్ట్ మెంటాలిటీ. ప్రతి చిన్న విషయాన్ని అలా భూతత్వంలో చూడకూడదు గోపాల్. మనం నిజాయితీగా బతకడం ఎంత ముఖ్యమో సమయపాలన కూడా అంతే ముఖ్యం కదా. మనం కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఒక గంట ముందుగా బయలుదేరితే సరిపోతుందిగా. ఆ గంటలో మరో ఓటర్ మనకు కలవడానికి రాదు. మనం లేకపోవడం చూసి నిరుత్సాహపడదు. టైం అనేది మనకెంత ముఖ్యమో వాళ్ళకి అంతే కదా. నీ భావాలతో నేను ఏకీభవించలేకపోతున్నాను. నీ భావాల్లో ఏదో చిన్న తేడా కనిపిస్తుంది. నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడే చెప్పాను, స్వాతంత్ర ఫలాలు సామాన్యులు కూడా అందాలి, అవి మధ్యలో ధనవంతులు ఎగరేసుకోకూడదు. ఆ విషయం మర్చిపోవద్దు. ఆవిడ దగ్గర కారు తాళాలు తీసుకున్నంత మాత్రాన మనం ఏదో క్యాపిటలిస్టులు లొంగిపోయినట్టుగా బాధపడతాం ఎందుకు? ప్రజలు తమ నాయకుడిని తమకన్నా ఉన్నతంగా చూడాలని ఆశపడతారు. అది నిజం కాదు. నెహ్రూ గారు లాంగ్ కోటు సురా వేసుకొని, కోటుకు గులాబీ పువ్వు పెట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ బరబాబులో ఉండేవారు. మరి గాంధీ గారు పల్లాయి కట్టుకొని, కిలు చెప్పులు వేసుకొని, చేతిలో కర్ర, బొడ్లో వాచితో భోజనం నవ్వుతూ ఒంటి మీద చొక్కా కూడా లేకుండా తిరిగారు. అందుకే ప్రజలు నెహ్రూను చూడడానికన్నా గాంధీని చూడడానికి ఎగబడ్డారు. 100 సంవత్సరాల విదేశీ పాలనలో బానిసగా బతికిన మన జాతి తమ కనీస అవసరాలు తీర్చే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. పంచభూతాన్ని సమానంగా అనుభవించాలని ఆశపడుతున్నారు. అంతే తప్ప తమ నాయకుడు కారులో రావాలని, విమానంలో రావాలని ఎవరు కోరుకోవడం లేదు. ఇంత చిన్న విషయాన్ని అంతగా బాధపడతాయండి గోపాలకృష్ణ. ఓన్లే ఈ ఒక్కసారికి కారులో వెళ్ళడం ఏ ఈ ఒక్కసారికి మాత్రం మనం కారులో ఎందుకు వెళ్ళాలి? తప్పు. ఆవిడ దగ్గర కారు తాళాలు తీసుకుంది. ఇప్పుడు తిరిగి చేస్తే ఆవిడ బాధపడుతుంది. ఆవిడ బాధపడుతుందని నువ్వెందుకు బాధపడాలి? అంటే కాంప్రమైజ్ అవుతున్నావు అనమాట. ఇవాళేదో ఆవిడ బాధపడుతుందని మొహాటానికి పోయి కారు తీసుకున్నావు, మరొకటిస్తుంది. కాదంటే ఆవిడెక్కడ బాధపడుతుందో అని మొహాటానికి పోయి అది తీసుకున్నావు. ఇలా మొహాటాలకు పోయి మన సిద్ధాంతాన్ని లూజ్ చేస్తే నువ్వు యూజ్లెస్ అవుతావు, పతనం అయిపోతావు. మర్యాద ఆ కారు తిప్పి పంపే. ఏంటి ఆలోచిస్తున్నావు? నా మాటల్లో నిజం అనుకుందానా, లేకపోతే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అనుకుంటున్నావా? ఈ ఒక్కసారికి నా ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. సరే అయితే
నేను నీతో రావడం లేదు. ఉపయోగిస్తా. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? కారు తాళాలు ఇచ్చేద్దామా వద్దానా అని చెప్పంటారేంటి? మీరిప్పుడు ఎమ్మెల్యే. ఈ కనక మహాలక్ష్మి పట్టు చీర కడితే ప్రజలు ఎంతగా ఆశ్చర్యపోతారో, ఎమ్మెల్యే గారు కారులో వెళ్ళకపోతే అంతే ఆశ్చర్యపోతారు. నేను ఇంతకు ముందు ఓ సైన్స్ మాస్టర్ ఇంట్లో పనిచేశానండి. ఆయన చెప్తూ ఉంటున్నాను, ఈ సృష్టిలో మార్పు చెందింది ఏది ఉండదట, ఎదుగుదలకు అనుగుణంగానే మార్పు చెందాలంట. ఇప్పుడు పుట్టినోడు పుట్టినట్టే ఉండడు కదండి. వయసుతో పాటు మనిషి ఎదుగుతాడు, మనిషితో పాటు బుద్ధి పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, కార్లో వెళ్తేనే బాగుంటుంది. కనుక మహాలక్ష్మి, నువ్వు చెప్పిందే కరెక్ట్. మనిషి ఎదగా నేను కారులోనే పిలకిన బిగువటరా ఔరంగౌరా పిలకిన బిగువటరా ఔరంగౌరా పిలకిన బిగువటరా ఔరంగౌరా చెరువలు తానే వలకి వాసిన పిలకిన బిగువటరా ఔరంగౌరా చెరువలు తానే వలకి వాసిన. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. ఓ మేడం గారు, నమస్తే. నమస్తే, కూర్చోండి. పర్లేదండి. ఏంటి మేడం, ఒక్క రోజు గారికి కారు ఇచ్చారు, నెలంతా నా దగ్గరే ఉంచాను. మీ డ్రైవర్ని కారు తీసుకెళ్ళవాయా బాబు అంటే, మా మేడం గారు క్యాంప్కి వెళ్ళారు, క్యాంప్ నుంచి వచ్చే వరకు కారు మీ దగ్గరే ఉంచమన్నారు అని చెప్పారు. నా దగ్గర పెట్రోల్ కూడా డబ్బులు లేవాయా బాబు అంటే, పెట్రోల్ కొట్టడానికి డబ్బులు అవసరం లేదండి, మా మేడం గారికి సొంతగా పెట్రోల్ బంకులు ఉన్నాయన్నారు. అవును మేడం, మీకు నిజంగా పెట్రోల్ బంకులు ఉన్నాయి? ఏదో మీ దయవల్ల 3 పెట్రోల్ బంకులు ఉన్నాయండి. ఆహా. అంతేకాదండి 6 బ్రాందీ షాపులు, 18 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయండి. అయినా నేను కారు ఇచ్చింది ఇంటి ముందు అలంకారంగా పెట్టుకోవడానికి కదండి. కారు తిరగడానికి పెట్రోల్ కావాలి అన్న జ్ఞానం నాకు లేదు. అందుకే మన డ్రైవర్తో చెప్పారు, పెట్రోల్ మన బంకులో పోయించుకోమని. కారు ఏదో రిపేర్ అన్నా 2 రోజులు రాలేదు. చూసారా, మనిషి జీవితం అంత గమ్మత్తుగా ఉంటుంది. 4 రోజులు మీ కారులో తిరిగి నేను మధ్యలో 2 రోజులు సైకిల్ తొక్కాలంటే చాలా కష్టపడిపోయాను. అందుకని ఈ సుఖాలకు అలవాటు పడిపోతాను. ఇదొకటి ఏమనుకోకుండా ఈ కారు మీరు తీసుకెళ్తాను. ఓ మై గాడ్, ఇలా అంటారేమిటండి? ఈ నెల రోజులు నా కారు మీ దగ్గర ఉన్నందుకు మన నియోజకవర్గ ప్రజలు నన్ను అభినందనలతో ముంచెత్తారనుకోండి. మొన్న వచ్చిన తుఫాన్కి మన పల్లెలు నీట మునిగినప్పుడు మీరు వాళ్ళని సకాలంలో ఆదుకున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటూ, మేడం గారు మీ కారు ఎమ్మెల్యే గారి దగ్గర ఉండబట్టేనండి, ఆయన సకాలంలో రాగలిగారంటూ నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారనుకోండి. నిజమే, మీ కారు నా దగ్గర ఉండబట్టి కలెక్టర్ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఆఫీసర్ దగ్గరికి తీసుకుని సహాయక చర్యలు కూడా సకాలంలో చేస్తుంది. Yes, ఈ అవసరం గుర్తించాను. అందుకే ఈ తాళా మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. రేపే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. తీసుకోండి బాబు గారు. నేను పనిచేస్తున్న యజమాని కారులో తిరుగుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా లెవెల్ పెరిగిపోతుంది. పని మనిషి ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాను. కనక మహాలక్ష్మి చెప్పిన దాంట్లో నిజం ఉంది కదండి. తీసుకోండి. మేడం, ఇప్పుడు నాకు సొంతగా కారు కావాలని మిమ్మల్ని అడిగాను. అడగలేదు కానండి, మీరు కారులో తిరగాలని మన నియోజకవర్గ ప్రజల కోరిక. ప్రజల కోరిక మన్నించడం ఎమ్మెల్యేగా మీ బాధ్యత. తీసుకోండి. మీకు అంతగా ఇష్టం లేకపోతే తిరిగి నేనే తీసుకుంటాను. తీసుకోండి, తీసుకోండి బాబు ప్లీజ్. లంచం కాదండి, కారు పెట్రోల్ ఖర్చుకి. కనక మహాలక్ష్మి, నువ్వు చాలా తెలివైన. తగిన సమయానికి తగిన విధంగా అయ్య గారికి సలహాలు ఇస్తుంది. సార్, అవసరమైనప్పుడు కనక మహాలక్ష్మి సలహాలు కూడా తీసుకోండి. వస్తాను. పిలకిన బిగువటరా ఔరంగౌరా పిలకిన బిగువటరా
బాధ్యత నేను ఆర్డర్ ఇవ్వలేదే. తుఫాన్ బాధితుని సకాలంలో ఆదుకున్నారు కదా బాబు. ప్రజలందరూ చందాలు వేసుకొని ఈ సోఫా కొనుక్కుంటారంటండి. అలాగా బాబు గారు ఒకసారి సోఫా మీద కూకోండి. అబ్బా, కూకోండి. కాస్త ఎన్నికాలండి అచ్చడి. ఇప్పుడు కాలు మీద కాలు వేసుకోండి. ఇప్పుడు అచ్చం దొరబాబులా ఉన్నారు బాబు. ఇదేంటి? మన ఇంటికి టెలిఫోన్ బిగించారు బాబు గారు. ఫోన్ నెంబరు 234567. బాబు ఫోన్ అడుగుతా ఉంది. హలో మేడం గారు నమస్తే. నమస్తే. బాగున్నా. ఫర్నిచర్ వచ్చింది. బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనా రేపు వచ్చి కలుస్తాను. ఉంటాను. అన్ని బాగానే ఉన్నాయి కానీ బాబు ఇంకా ఇమ్మటిగా భద్రపడలేండి బాబు. తీసేసి ఏం చక్క ప్యాంటు షర్ట్ వేసుకోండి. వేసుకోవచ్చు కానీ నేను గాంధేయవాదం కదా. అయితే మాత్రం గాంధీ గారు చొక్క లేకుండా తిరిగారు. మీరు కూడా చొక్క లేకుండా తిరుగుతారా ఏంటి? ఇప్పుడు రాముడి గారిని పూజిస్తారు. అలాగని రాముడి గారి కిరీటం పెట్టుకుంటారని మీరు కూడా కిరీటం పెట్టుకుంటారా ఏంటి? రాముడి గారి కిరీటం పెట్టుకుంటే దేవుళ్ళ ఉంటారు. గాంధీ గారు చొక్క లేకపోతే జాతి పితలా ఉంటారు. మీరు ప్యాంటు షర్టు వేసుకుంటే ఎమ్మెల్యేల దర్జాగా ఉంటారు. ఈ వస్తువు మార్పు చూపించా మా సైన్స్ మాస్టర్ చెప్పారు. కాదండి, కనక మహాలక్ష్మి. తిలకిన బిగువటరా ఔరౌరా తిలకిన బిగువటరా ఔరౌరా తిలకిన బిగువటరా ఔరౌరా చెరువలు తానే వలతి వాసిన తిలకిన బిగువటరా ఔరౌరా చెరువలు తానే వలతి వాసిన తిలకిన బిగువటరా హరిరా. ఆ కార్లో పెట్టుకుంది ఎవరు? ఇంకెవరు బాబు గారు? మన నరసింహం బాబు గారే. ఆ కారు మేడం గంగా భవాని గారికి గిఫ్ట్ గా ఇచ్చారట. ఏంటి? మేడం గంగా భవాని నరసింహానికి కారు గిఫ్ట్ గా ఇచ్చిందా? ఇది కూడా మేడం గంగా భవాని గారి గిఫ్ట్ గా ఇచ్చారట. తుఫాన్ బాధితులు సకాలంలో ఆదుకున్నారట కదా బాబు. నరసింహం ప్రతి వస్తువు మార్పు చెందుతుందట. మన నరసింహం బాబు గారు చెప్పింది. బాబు ఫోన్ అడుగుతా ఉంది. ఏమంటారా? హలో, ఇటు మాట్లాడితే కనక మహాలక్ష్మి, అటు మాట్లాడితే ఎవరు? అలాగా ఎలకట బాబు గారు మిమ్మల్ని ఎవరో పిలుస్తా ఉన్నారు. నేను లేనని గోపాలకృష్ణ గారు అబద్ధం చెప్పడం ఇదే మొదటిసారి. చెప్పమంటారా అంటారా? నేను మాట్లాడతాను. హలో, నమస్కారం. చెప్పండి. బాగున్నాను. అలాగా. అవును, మాకు టెలిఫోన్ వచ్చిన సంగతి మీకెవరు చెప్పారు? సరే సరే, నేను ఇప్పుడు రావడం కుదరదు. 1 గంట తర్వాత తప్పకుండా వస్తాను. తప్పకుండా వస్తాను. ఉంటాను. నమస్తే. సోఫా అంటారంటండి, కూకోవడానికేనంటండి. మన నరసింహం బాబు గారు చెప్పారండి. ఎందుకీ మన కుర్చీ ఎక్కడ? కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుందంట కదండి. పాతవి మూలన పడేమన్నారండి. సరే సరే, నాకు అసలు మంచినండి. కుండలో నిలిమంటారా, ఫ్రిడ్జ్ లో నిలిమంటారా? అంటే అది తుఫాన్ బాధితులు, అది కూడా కొన్ని పంపారు బాబు గారు. ఇంకా ఏమి కొన్ని పంపారే? గ్యాస్ పొయ్య, గ్యాస్ దిమ్మ, కూకొని తినడానికి బల్లా కుర్చీలు, వంట సామాన్లు పంపారండి. వండిన వంటకాలే పంపలా? పంపలేదు కానండి, వండుకోమని బియ్యము కిరాణా సామాన్లు పంపారండి. కనక మహాలక్ష్మి. బాబు ఫోన్ అడుగుతా ఉంది. హలో సార్, నమస్కారం సార్. సార్ బాగున్నారా? చెప్పండి సార్. ఫర్నిచర్ వచ్చిందండి. నాకు తెలీదు. నర్సరీ వచ్చాక మాట్లాడతాను. నిజంగా నాకు తెలీదండి. నర్సరీ వచ్చాక మాట్లాడి సామానంతా తిప్పి పంపించేస్తాను. నిజంగా నాకు తెలియదు సార్. ఉంటాను. నమస్తే సార్. రండి బాబు,
మంచిది. మన గుళ్ళలో నీళ్ళే పాత గ్లాస్ తాగండి. ఏంటి? వేషం మారింది, ఇల్లు మారింది. అవును, ఈ ఫర్నిచర్ అంతా ఎక్కడిది? నా నియోజకవర్గం నా మీద అభిమానంతో చందాలు వేసుకుని కొని పంపించాను. నరసింహ, ఎందుకు ఇలా పతనం అయిపోతున్నావు? ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుని బతుకుతున్నావు? ఏంటి, నీ నియోజకవర్గ ప్రజలు కొని పంపారు? అవును. కాదు, తుఫాన్ బాధితుల సహాయంతో ఇచ్చిన డబ్బులు ప్రతి వాడి దగ్గర 100 రూపాయల చొప్పున బలవంతంగా వసూలు చేసింది మేడం గంగమ్మ. ఆ డబ్బుతో ఇవన్నీ కొని పంపింది. మనం ఇంకా దేశభక్తులు అని, మనం ఇంకా గాంధీవాదులమే అనుకున్నాం. కానీ ఇప్పుడే మరో గాంధీవాది ఫోన్ చేసి ఈ భాగవతాంతా చెప్పాడు. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నీతిని అవినీతి కబళించింది, స్వార్థం దేశభక్తిని హరించింది. వదా వదా, ఈ నెత్తులు కూడా మనకొద్దు. ఈ సామానంతా తిప్పి పంపే. ఎవరికైనా పంపదా? నువ్వు చెప్పింది నిజమైతే ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు చొప్పున సుమారు 500 మందికి వస్తువుల్లో వాటా. ఈ వస్తువులు ముక్కలు చేసి వాళ్ళకి పంపించమంటావా? ఆ ముక్కలు వాళ్ళు ఏం చేసుకుంటారు? మరి ఆ ముక్కలు ఇచ్చేస్తే వాళ్ళకి 100 రూపాయలు తిరిగి వస్తాయి. మనం తిరిగి ఇచ్చేద్దామంటే మాకు అక్కడ డబ్బులు. అంటే ఈ సామానంతా ఉంచుకోవాలనే నిర్ణయించుకున్నావు అన్నమాట. ఇప్పుడు నేను ఎవరిని కావాలని అడగలేదు, ఇచ్చింది కాదని లేదు. హలో, చెప్పండి. వాట్? ఎలా జరిగింది అయ్యా? వెంటనే బయలుదేరుతుంది. ఇద్దరు వెంటనే వచ్చారు. రైట్. గోపాలకృష్ణ, నేను ఆనందరావు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. నేను నీ కారులో రా, నా సైకిల్ మీద వెళ్తాను. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ప్రతి వస్తువు మార్పు చెందుతుందట. మా సాయస్ మాస్టర్ చెప్పారండి. మంచిగా నువ్వు గుండెలో నిలిమంటారా, ఫ్రిడ్జ్ లో నిలిమంటారా? అంటే అది గోపాలకృష్ణ గారి గుండెలో నిలుస్తారండి. నాకు ఫ్రిడ్జ్ లో నీళ్ళే అనుకున్నా, మీరు ఫ్రిడ్జ్ లో నీళ్ళే అడుగుతారని అనుకున్నా. ప్రతి వస్తువు మార్పు చెందుతుందట. ఇప్పుడు బాటల్లో నీళ్ళు తాగడం ఫ్యాషన్ అంటండి. ఇది మా సైన్స్ మాస్టర్ చెప్పలేదండి. దొంగ సచ్చినాడు, అన్ని ఇచ్చారు కానీ డబ్బు దాచుకోవడానికి బీరువా మాత్రం లేదు. ఆ డబ్బుతో బీరువా కొనుక్కుందామా? అయితే లేని పోపు డబ్బులు దాచిపెడతాం. ఏంటి బాబు, మీరు నన్నే అనుమతిస్తున్నారా? ఈ కనక మహాలక్ష్మి నిప్పు బాబు, నిప్పు. అది కాదు కనుక డెడ్ బాడీ దగ్గరికి వెళ్తున్నాను కదా, డబ్బు ఏమైనా అవసరం అవుతుందేమో అని. సరే, ఇదిగో. బాబు ఫోన్ అడుగుతా ఉంది. హలో, పిఏ గారు నమస్తే. బాగున్నా. సీఎం గారు నాతో మాట్లాడుతున్నారు. ఇవ్వండి ఇవ్వండి సార్. సార్ నమస్తే సార్. సార్ సార్ బాగున్నా సార్. సార్ మీరు చెప్పేది నిజమా సార్? చనిపోయిన ఆనందరావు ప్లేస్ లో నన్ను మినిస్టర్ చేస్తున్నారా? మేడం గంగా భవాని గారు చెప్పారా? చాలా థ్యాంక్స్ అండి సార్. ఆ పదవికి అవన్నీ తీసుకొస్తాను సార్. నా మాట నిలబెట్టుకుంటా. అక్కడికే బయలుదేరుతున్నాను, వెంటనే వచ్చేస్తా. ఉంటాను సార్. నమస్తే సార్. సీఎం గారు నన్ను మినిస్టర్ని చేస్తున్నారు. ఈ ఆనందం పంచుకున్నామంటే సమయానికి ప్రోగ్రామ్ ఇవ్వండి. అందుకని అంతేకాదు, ఏమనుకోకే. ప్రతి వస్తువు మార్పు చెందుతుందంట. మా సైన్స్ మాస్టర్ చెప్పారు. పిలకిన బిగువటరా ఔరౌరా, పిలకిన బిగువటరా ఔరౌరా, పిలకిన బిగువటరా ఔరౌరా, చెరువలు తామే వర
ఏంటి బాబు అట్ట నవ్వుతున్నారు? చూసేవా గారు, మనిషి జీవితం ఎంత విచిత్రంగా ఉంది. చేతిలో చిల్లిగమ్మ లేని ఈ గాంధీ అయ్యేవారు ఎమ్మెల్యే కావటమే చిత్రం. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ని కావటం చిత్రం, విచిత్రం, చిత్రానికి చిత్రం. ఏమో రేపు మీరు సీఎం కూడా అవుతారేమో. అవుతా, సీఎం అవుతాను, పిఎం అవుతా. నా దిగ్విజయ యాత్రకు మజిలియేలి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటాను. రాజకీయ పరమపద సోపానంలో నిచ్చెన నుంచి నిచ్చెనకి, నిచ్చెన నుంచి నిచ్చెనకి ఎగబాగుతాను. బాబు నిజంగా కాదు, పడగొట్టే పాము కూడా ఉంటాయి. జాగ్రత్త. నమస్కారం అండి మినిస్టర్ నరసింహం గారు. నమస్తే నమస్తే, కూర్చో కూర్చో. మేడం, నా కారు ఇచ్చారు, ఫర్నిచర్ ఇచ్చారు, సీఎం గారికి చెప్పి నన్ను మినిస్టర్ని చేశారు. నిజంగా యూఆర్ క్రియేటర్, యూఆర్ కింగ్ మేకర్. అవును మేడం, మీకు ఇంత డబ్బు పొలుపుబడి ఉంది కదా, డైరెక్ట్ గా మీరెందుకు రాజకీయాల్లోకి రావట్లేదు? నచ్చలా, మీరే చెప్పారుగా ఐఎమ్ ద క్రియేటర్. నేను రాజకీయ పాత్రని సృష్టిస్తాం, స్క్రిప్ట్ ఇస్తాం, డైరెక్షన్ చేస్తాం. ఇక నటించి మెప్పించాల్సింది మీరే. వెల్ సెట్ మేడం. ఎస్, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆర్థిక, అలాగే ప్రతి రాజకీయ నాయకుడు ఎదుగుదల వెనుక ఒక క్యాపిటలిస్ట్. నగ్న సత్యం. చెప్పండి మేడం, ఏమిచ్చి మీరు రుణం తెచ్చుకోమంటారు? అదేంటండి బాబు, ఇక నన్ను మీ దగ్గరికి రావద్దని మీరు అనేది? ఆల్వేస్ వెల్కమ్ మేడం. మరైతే నా రుణం తీర్చేస్తాను అంటున్నారు. రుణం తీరిపోతే నేను ఎందుకు వస్తాను? మీరు మరి ఫన్నీగా మాట్లాడతారు మేడం. ఓకే ఓకే, చెప్పండి, నన్ను మీకు ఏం హెల్ప్ చేయమంటారు? ఏముంది, రోడ్ కి టెండర్స్ పిలుస్తారు, ఆ టెండర్స్ అన్ని నాకు వచ్చేలా హెల్ప్ చేయండి. మీ రుణం ఉంచుకోను, మీకు తెలుసుగా ఐఎమ్ ద క్రియేటర్. డెఫినెట్ గా టెండర్స్ అన్ని మీకు వచ్చేస్తారు. నేను మీకు చేయబోయే మొట్టమొదటి ప్రత్యుపకారం ఇదే కదా మేడం. ఓకే. బాబు, పరమపద సోపానంలో మొదటి నిచ్చెన ఎక్కినట్టున్నారు. అది కాదు మేడం, ఒక తల్లి బిడ్డలుగా కలిసి మెలిసి పెరిగిన మీరు 10 రోజుల తర్వాత మీ మిత్రుడు కనిపించలేదని ఇప్పుడు గుర్తించారా? అవునండి, పాపం మీరు నిత్యం లెక్కే క్లాసులో ఉన్నారు కదా, మర్చిపోవచ్చు. గారు జాగ్రత్తగా ఎక్కండి, లేకపోతే పడిపోగలరు. మేమిద్దరం ఒకేసారి రాజకీయాల్లో, ఒకే పార్టీలో, కానీ ఒకే బాటలో లేరుగా. నీతి తప్పింది ఇక్కడ, నీతి కోసం వెతుకుతున్నాను ఎక్కడ. ప్రతి వస్తువు మార్పు చెందుతుంట. గోపాలకృష్ణ, ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? నన్ను కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి అంటే ఇప్పుడు నేను వద్దనుకుంటున్నానా? కాదు, నన్ను వదిలించుకోవాలనుకున్నాను. ఇప్పుడు నీకు కావాల్సిన హితులు కాదు, స్నేహితులు. అదేంటి అలా మాట్లాడతావు? మన ఇద్దరం స్నేహితులు కాదు, అన్నదమ్ములు. అంతేనా? ఒకే నీతి, ఒకే మాట, ఒకే బాట, ఇద్దరు ఒకటిగా బతికాం. నువ్వే నేనే. అది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు నువ్వే, నేను. నిజం కాదు, అబద్ధం. అబద్ధాల్లో బతికే నీకు నిజం అబద్ధాలని కనిపిస్తుంది. ఏమిటో నిజం. నువ్వు దిగజారిపోతున్నావన్నది నిజమా? పదవిని ఆధారం చేసుకుని పైపై పెరుగుతున్నా. పెరుగుదల ఎక్కడుంటుందో సరుగుదల అక్కడే ఉంటుంది. అవినీతి పెరిగితే నీతి పెరుగుతుంది, అబద్ధం పెరిగితే నిజం చస్తుంది. కానీ ప్రతి వస్తువు మార్పు చెందుతుంది. అది కనక మహాలక్ష్మి మాట. అది ప్రకృతి ధర్మం. ఇప్పుడు మనిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. నేను సంపాదించలేదు, నువ్వు ఎలా సంపాదించావు? వెరీ సింపుల్, వెరీ ఈజీ గోపాల్. అదృష్టం, అవకాశం రెండు ఒకేసారి తెలిసి అంది పుచ్చుకున్నా. అందరం ఎక్కాను, నేను ఒక్కడనే ఎక్కలేదే. నిన్ను ఎక్కమన్నాను, నా చెయ్యని దించాను, నువ్వే కాదని వెళ్ళిపోయి. నువ్వు నరకంలో ఉండి స్వర్గంలో ఉన్నట్టు భావపడుతున్నావు. నేను స్వర్గంలో ఉండి నీ నరకాన్ని కళ్ళారా చూస్తున్నాను. నీకు నువ్వుగా నిర్మించుకుంటున్న ఈ నరకంలో నువ్వు నరకయాత్రలో పడతావు. ఇది ముమ్మాటికి నిజం. ఓ మిత్రుడిగా ఈ రోజు నుంచి నువ్వు వేస్తున్న ప్రతి రాంగ్ స్టెప్ ని దృష్టికి తెస్తా. నువ్వు నవా బాగుపడతావు, లేదా నీ కర్మ.
వెళ్ళనివ్వండి. తూర్పు తూర్పే, పడమర పడమరే, అవి రెండు కలవు. నిన్నటి వరకు మేమిద్దరం ఒకే చెప్పుకోవాలి, రెండు దిక్కులుగా వింటాం. భిన్న అభిప్రాయాలు కలిగిన వారు ఒకే అభిప్రాయం రాలేదు. కొన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు మీరు ఎన్నుకున్న మార్గంలో మీరు నిర్భయంగా వెళ్ళండి. ఆయన మార్గంలో ఆయన వెళ్ళారు. ఫలితం ఏదైనా ఇద్దరు అనుభవించాల్సిందే. ప్రతి వస్తువు మార్పు ఒట్టి కనకానికి కాదండి. కనక మహాలక్ష్మి పిలకిన బిగువటరా ఔగౌరా పిలకిన బిగువటరా ఔగౌరా పిలకిన బిగువటరా ఔగౌరా చెరువలు తామే వలతి వాసిన పిలకిన బిగువటరా ఔగౌరా చెరువలు తామే వలతి వాసిన పిలకిన బిగువటరా మరి మేడం, నేనే మాట్లాడుతున్నా. ఎవడండి? చూసారా ఎవడ పేపర్? ఎవడా వార్త రాసింది? సరే సరే, జాగ్రత్త. నా పేరు బయటికి రాకుండా మేడం, ఆ వార్త నా నియోజకవర్గ ప్రజలు నమ్మితే నాకు ఇంకా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. నిరపెడసా అందుకే ఉన్నావా? ఇక్కడికే వస్తున్నావు, మాట్లాడుకుందాం. చదివావా? ఈ రోజు పేపర్ చదివావా? దేశభక్తుడు నరసింహం, ప్రజానాయకుడు నరసింహం, గాంధీజీ నిజమైన వారసుడు నరసింహం, అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరసింహం అంటూ భారతదేశపు పత్రికలు వేనోళ్ల పొగిడాయి ఒకప్పుడు. మరి ఇప్పుడు అవే పత్రికలు అదే పతాక శీర్షికలో లంచగొండి నరసింహం, అవినీతి నరసింహం, ఈ అవినీతిలో నీ వాటా ఎంత నరసింహం అంటూ ప్రశ్నిస్తూ రాశాయి. చూసావా, నువ్వు జాడు మెట్ల మీద ఎలా జారిపోతున్నావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. లేచి నిలబడి ఆలోచించు. ఇప్పుడు రాజకీయాల నుంచి బయటకు రాసిన చెత్త ఎవడం? మేడం గంగా భవాని దగ్గర నేను లంచం తీసుకుంటున్నా చూసింది ఎవరు? నీ అంతరాత్మ చూడలేదా? దానికి తెలియదా? చూడు, శకుడితో జతకట్టాకే దుర్యోధనుడి పతనం ప్రారంభమైంది. అలాగే నువ్వు మేడం గంగా భవానితో స్నేహం మొదలెట్టాకే ఒక్క మెట్టు అవినీతి నీతి నుంచి అవినీతి వైపు తిరిగిపోతున్నావు. ఊబిలో కూరుకుపోతున్నావు. రండి మేడం, రండి. ఇప్పుడే మీ గురించి చెప్తున్నాను, ఇంట్లో మీరు వచ్చారు. మీకు నూరేళ్ళు, మీకు నూరేళ్ళు నిండే. ఘోరం జరిగిపోయింది నరసింహం. ఏమైంది? మన మీద వ్యతిరేకంగా రాసిన రిపోర్టర్ చచ్చాడు. ఎలా జరిగింది? ఏముంది, మన పంపించిన గుండెలు కాస్త ఎక్కువగా కొట్టే దాంతో చచ్చాడు. అంటే ఇదంతా మనమే జరిపించాం, జనానికి అర్థమైపోయిందా? ప్రస్తుతానికి తెలియదు. మరి పోలీస్ ఎంక్వైరీలో తెలిస్తే తేలదు. కాదు, నువ్వేమో చెప్పలేవు. ఏముంది, మనం కడుతున్న బలహీన వర్గాల కాలనీలో ఆ చచ్చిన తండ్రి పేరు ఒక ఇల్లు రాస్తా, 2 ఎకరాలు బంజరు భూమి ఇస్తా. దాంతో పడతాను, నా కొడుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అని చెప్తాడు. ఫినిష్, నిజం సమాధి అయిపోతుంది. ఐఎమ్ ద క్రియేటర్. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇప్పుడు అలానే అనిపిస్తుంది నరసింహం. కనుక ఒక గ్లాసు వాటర్ బాటిల్ తీసుకురా. ఏంటది? ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన మందు. ఏం మందు? రాంది తీసుకోను, అది అలవాట్లేదు. నచ్చలా? ఇప్పుడు ఇది మీకు అవసరం. ఇప్పుడే కాదు, ఇక ముందు ముందు దీని అవసరం చాలా ఉంటుంది. మనిషి డబ్బు సంపాదించడం మొదలు పెడితే నిద్ర పట్టదు. అందుకని ఇది తాగి ప్రశాంతంగా పడుకో. పరిస్థితులన్నీ నేను చెప్పబెడతాను. నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్పిన వద్దు.
అంటే ఎలా చెప్పు? నాకు వద్దంటే వెళ్ళండి మేడం. నాకు వద్దు మేడం. ఒక్కసారి తాగితే అదే అలవాటు. తప్పు చేస్తున్నాను కదా. ఏంటి బాబు? తాగడమా కొట్టించడమా? రెండు. ఇది మందు, తాగండి, తప్పు లేదు. కొట్టించడం రాజకీయానికి తప్పదు, తప్పు కాదు. ప్రతి వస్తువు మార్పు చెందుద్దంట. ఒక సైన్స్ మాస్టర్ చెప్పారు. ఏం కాదు బాబు, చెప్పండి బాబు. ఏమైందంటారండి? డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, పదవి పోతే పదవి సంపాదించుకోవచ్చు, చీర చిరిగితే చుట్టుకోవచ్చు, కానీ స్త్రీలు పోతే పెళ్లి చేసుకున్నది భగవంతుడా. ప్రతి వస్తువు మార్పు చెందుతుందంట. ఓ సాయిస్ మాస్టర్ చెప్పారు, కానీ ఇలా జరుగుతుందని నాకు చెప్పలేదు. అసలు ఏం జరిగింది? నరసింహబాబు గారు అమ్మాయి చెప్పేది నిజమా? మాట్లాడవే. నువ్వు తప్పు చేయినప్పుడు, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత వేస్తున్న ప్రతి అడుగు తప్పుడు అడిగే, చేస్తున్న ప్రతి పని తప్పుడు పని. నీలాంటి రాజకీయ నాయకులు నా పార్టీలోనే ఉండలేదు. అందుకే నా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. రాజీనామా చేయ. చూడు, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుంది, స్వార్థం అవినీతికి దారితీస్తుందని జీవితంలో మనం పెళ్లి చేసుకోకూడదు అని మనందరం ఆనాడు ప్రమాణం చేస్తాం. మేమందరం ఆ మాట కట్టుబడి ఉన్నాం. అని నువ్వే మత్తుకు లొంగిపోయి ఒక అమాయకపు స్త్రీ జీవితాన్ని నాశనం చేశావు. ఆ పాప ప్రక్షాళన కోసమైనా ఈ అమ్మాయిని పెళ్లి చేస్తావు. ఏమని దీవించమంటావమ్మా? నిప్పు బంగారంతో స్నేహం చేసింది, సుత్తి దెబ్బలు తిన్నది. నిప్పు ఇనుముతో స్నేహం చేసింది, సమ్మేళ దెబ్బలు తిన్నది. నువ్వు ఇనుముతో స్నేహం చేసావు. బాధలు పడతావో సుఖాలు అనుభవిస్తావో అంతా పైవాడి. ఆ భగవంతుడే నిన్ను చల్లగా చూడాలి. సీఎం చాలా చండాలంగా మాట్లాడు. మనిద్దరం కలిసి పార్టీ పరువు బజార్లు పడేస్తున్నాం. నచ్చలా, నన్ను హెచ్చరించారు. ఆయన ఏదో నీతిమంతుడైనట్టు పార్టీకి మన వల్ల చెడ్డ పేరు వస్తుందంట. అవసరమైతే నిన్ను పదవి నుండి కూడా దింపేస్తామని చెప్పారు. ఆయన ఏదో టీచర్ అయినట్టు, నేను ఏదో స్టూడెంట్ అయినట్టు ఏదైనా క్లాస్ పిలుస్తాడు. ఈయన పరిస్థితి అలా ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ ఆయన మీద అంతా సంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలే కాదు నరసింహ, మంత్రులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అవును, అందుకే నేను పేపర్కి ఆ వార్త లీక్ చేసింది ఎవరు? పశువుల గొట్టుతో గట్టి తిన్న నర్సింహ.
ఆ హెడ్డింగ్ పెట్టే దమ్ము ధైర్యం ఆ పత్రికారికి ఎవరిచ్చారు? వారి ఫోటోకి దండేసే. నరసింహం అదంత తేలికైన విషయం కాదు. ఆయన చీఫ్ మినిస్టర్, నేను తలుచుకుంటే సాధ్యం కాంతి ఏమి లేదు. చట్టం నా గుప్పిట్లో, పోలీస్ యంత్రాంగం నా కనసైకల్లో మెలుగుతుంది. వచ్చిన ఫైన్ లేదు, అది లేపే. నచ్చలా, నువ్వు చాలా ఆవేశపడుతున్నావు. రాజకీయానికి కావలసింది ఆవేశం కాదు, ఆలోచన. ఎత్తుకు పై ఎత్తు వేయడం. అయినా మనిద్దరి మధ్య గుట్టుగా పగడ్బందీగా జరిగిన విషయం వార్తాపత్రికల దాకా వెళ్ళింది అంటే మన వ్యవహారాలు పూర్తిగా తెలిసిన వ్యక్తులే లీక్ చేశారు. ఎవడా లీక్ చేసింది? ఎవడా ఇడియట్? అదే ఆలోచిస్తున్నా. నరసింహం, నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకో. 2-3 రోజుల్లో గుట్టు బయటికి వెళ్తాగా. ఇది ఖచ్చితంగా గోపాలకృష్ణ పని. రమ్మని కబురు చేయి. ఇలాంటి పని చేస్తాను. నమస్తే, అర్జెంటుగా గోపాలకృష్ణ కావాలి. కారు పంపించండి, అర్జెంట్. ఓకే రైట్. చూడు, ఈ విషయం నాకు తేలిగ్గా వదిలేయడానికి వీలు. సరే కానీ మన గోపాలకృష్ణ రిజైన్ చేసిన ఎంపీ సీట్కి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ సీట్లో నువ్వు నిలబడాలి. మేడం, నా నియోజకవర్గం కూడా ఎంపీ కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. అక్కడికి వేరే వాళ్ళు రావడం నాకు ఇష్టం. మన చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు అయితే మనకు మంచిది కదా, అందుకే తప్పకుండా పోటీ చేయాలి. నేను పోటీ చేయడం కాదు కానీ మన చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తి ఎవరైతే బాగుంటుందో ఆలోచించి చెబుతా. ఐడియా ఎవరెందుకు ఆ స్థానానికి కనక మహాలక్ష్మి నిలబెడితే చాలా బాగుంటుంది. మా కనకమా దాని మొహం దానికేం తెలుసు? తెలియని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే బెటర్. మన సీట్లు బదిలంగా ఉంటాయి. అయినా కనకంకి ఏం తక్కువ, మంచి మాటకారి, తెలివైంది. భర్త సీఎం, భార్య ఎంపీ. రాష్ట్రం, కేంద్రం రెండు మన గుప్పెట్లో ఉంటాయి. నువ్వు చెప్పింది అలాగే కనకం. ఓ కనక మహాలక్ష్మి, ఈ నగలు ఎలా ఉన్నాయి? నగలు మొగలు సరే గాని మేము పశువులు గడ్డి కారణాలు అక్రమంగా సంపాదించాలని ఒకటి చెప్పావా? నాకెవరు తెలుసు? నేనెవరికి చెప్తాను? మీరు నన్ను అనుమానిస్తున్నారా? రాజకీయాల్లో అందరినీ అనుమానించాలి. మేడం ప్లీజ్ మీరు ఊరుకోండి. ఊరుకోండి మేడం. ఏం నరసింహం మేడం అనుమానిస్తావేంటి? ఆవిడకి ఏం తెలుసు పాపం? మీరు కనుక మహాలక్ష్మి చెప్పండి, ఇప్పుడు తప్పు చేయదు. ఓకే 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 నరసింహం, అసలు విషయం మాట్లాడు. మీ మొత్తంలో ఎంపీ కలిసి ఎంపీగా పోటీ చేయాలి. అనుకోకుండా మీ భార్యనే ఈ జంటకి అదృష్టం చాలు. మీరు బలవంతం చేయకండి, నేను ఎంపీ పదవికి పోటీ చేయలేను. ప్లీజ్ మేడం, మీరు నామినేషన్ ఫామ్ మీద సంతకం మాత్రమే చేయండి. మిగతా వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం. ఒప్పుకోండి మేడం, ప్లీజ్ ఒప్పుకోండి. సరే, మీరు ఎందుకు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మేడం మేము తీసుకోం సంపాదించాం. ఓకే, కానీ 4 నెలలు మాత్రమే ఉంటా. మై గాడ్, మళ్ళీ 4 నెలలకే ఎన్నికలా? నో ప్రాబ్లం. రక్తం రుచి మరిగిన జరగ, నరమాంసం రుచి మరిగిన పులి, రాజకీయం రుచి మరిగిన రాజకీయ నాయకులు. ఆ రుచిని వదులుకోవడం అసాధ్యం. అసంభవం. మనకు వచ్చిన భయం ఏమీ లేదు. అవునులే, అనుకోలే చెప్తున్నట్టు. ఫోన్ ఎవరితో చూడు. హలో, చెప్పు పి. మన కారులో రానున్నారా? ఓకే ఓకే, నేను చూసుకుంటాను. గోపాలకృష్ణ విషయమేనా? అవును, కారు పంపించాను కదా, మన కారులో రానున్నా. డబ్బా చూపిస్తే ఏమన్నా లొంగుతాడేమో. మన కారులో రావడానికి ఇష్టపడిన వాడు డబ్బులు లొంగుతారా? శివాడ, ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది. కొందరు వేలకు లొంగుతారు, ఇంకొందరు లక్షలకు లొంగుతారు, మరి కొందరు కోట్లకు లొంగుతారు. బట్ లొంగటం మాత్రం ఖాయం. ఎందుకంటే
ఈ లోపల జబ్బుకు రంగున వాడు ఎవడైనా ఉంటాడేమో కానీ డబ్బుకు రంగున వాడు ఎవడు ఉండడు. అసలు మా గోపాలకృష్ణ అంటే ఏమనుకుంటున్నాను? గోపాలకృష్ణ ఈ భూమి మీద వెలిసిన సజీవమైన మై గాడ్, అంటే మన మనుషులే కదా? మనుషుల రూపంలో ఉన్న రాక్షసుడు. అవును, ఆ సృష్టికర్త తను సృష్టించిన మనిషి ఎలా ఉండాలనుకుంటాడు అలాంటి వాడు మా గొప్ప. అరిషడ్ వర్గాన్ని జయించిన ఋషితుల్యుడు మా గొప్ప. నచ్చలా? నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంటే ఆయనకి నీ మీద ఇంత కూడా ప్రేమ లేదే? నా మీద అపారమైన ప్రేమ ఉంది కాబట్టి నన్ను మనిషిగా మార్చడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఆఖరి ప్రయత్నమే ఇది గొప్ప. మరి అలాంటప్పుడు ఆయన అనుకున్న మనిషిలా మహర్షిలా మారిపోవచ్చుగా? మారల. కత్తిఘాటు శరీరానికి తగలకుండానే ఉండాలి. ఒకసారి తగిలినాక ఆ గాయం మారుతుందేమో కానీ మత్సం మారదు. కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల మదం, మదం వల్ల మాత్సర్యం, ఒకదాని వెంట ఒకటి ఉన్న పూర్తిగా ఆలోచించారు. ఇక ఈ జన్మకు నేను మనిషిగా మారలేదు. గోపాలకృష్ణ, ఏంటి అలా నిలబడిపోయావు? కూర్చో గోపాలకృష్ణ. నేను నీ అవినీతి కుర్చీలో కూర్చొని నేను నిలబడగలను. అసలు నువ్వు రావేమనుకున్నాను గోపాలకృష్ణ. ఎందుకు అలా అనుకున్నా? నేనంటే నీకు విపరీతమైన ద్వేషం కదా. నువ్వంటే నాకు విపరీతమైన ప్రేమ ఉంది. ఏమో అనుకున్నాను, మీరు పెద్ద నటులే. ఈ రాక్షసు ఇక్కడ ఉందని చేస్తేనే వచ్చేవాడిని. మీరు కొట్టాలనుకుంటే నచ్చమని కట్టండి, అంతేగాని నన్ను కట్టే హక్కు మీకు లేదు. నిజమే, ఇందులో నీ తప్పే ఉంది. పురాణాలు కథలు పుట్టాలంటే ఓ దుర్మార్గుడు కారణం అవుతాడు. మందర లేకపోతే రామాయణం లేదు, శకున లేకపోతే మహాభారత యుద్ధమే జరిగేది కాదు. నువ్వనేదని మా మధ్యలో రాకపోతే మా నరసింహ మరో గాంధీ అయ్యేవాడు. నువ్వు పాడు చేస్తుంది కేవలం ఒక్క నరసింహాన్ని కాదు, కోట్లాది మంది భారతీయుల భవిష్యత్తుని నాశనం చేయాలి. నరసింహం, ఆమె బయటకు పంపించు, లేకపోతే నేనే వెళ్ళిపోతాను. వద్దుకోపాలి. ప్లీజ్ ప్లీజ్ లేదా ప్లీజ్ ప్లీజ్ లేదా. చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు? నిన్ను చూసి చాలా కాలమైంది గోపాల్. లౌక్యం మాని విషయానికి రా. దేశభక్తులు ఎమ్మెల్యే అయ్యావు, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయ్యావు, మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యావు. అయినా నీ దాహం తీరల. నీ నాన్ స్టాప్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పట్టకపోతే భారత మాత మరోసారి విదేశాలకు బానిస. చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్పు. చెప్పలేకపోతున్నావు. నన్ను చెప్పమంటావా? నీ పశుగ్రాస కుంభకోణం తవి తీసి సిబిఐకి ఇచ్చింది నేనే. అందుకే నిన్ను గతులాడుకుంటున్నాను గోపాల్. మహాత్ముడు చెడు చూడకు అంటే కళ్ళు మూసుకోమని కాదు, చెడు సంహరించు. నువ్వు వేసిన ప్రతి అవినీతి అడుగుకి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే నేను వేడుకుంటున్నాను గోపాలకృష్ణ, నువ్వు సిబిఐతో సాక్ష్యం చెప్పొద్దు. అంటే నీ అవినీతిని నన్ను కూడా పంచుకోమంటావా? కాదు, నన్ను ఈ ఊపి నుంచి బయటపడేయమంటున్నా. పడేస్తే ప్రధానమంత్రి అయిపోతావా? గోపాలకృష్ణ, నీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. నువ్వంటే నాకు అపారమైన ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నవాడికి ఇలా ద్వేషించవు. ద్వేషిస్తున్నాను కనుకనే ప్రేమ ఉంది. ఇప్పటి వరకు మంచి మిత్రులుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు శత్రువులా మాట్లాడతావా? నీ బలం సరిపోతుందా? నా బలం నీకు తెలియదు గోపాలకృష్ణ. చట్టం నా గుప్పిట్లో ఉంది. నిజమే, చట్టం సాలిగూడు లాంటిది. అందులో చిన్న చిన్న జీవాలు చిక్కుకుంటాయి. నీలాంటి పెద్ద పెద్ద జీవాలు ఉచ్చులు తెంచుకొని పారిపోతాయి కదా. తెలుసు కదా. తెలుసు. తెలిసి మరి ఎందుకు నా మీద నీకు పోరాటం? నేనే చేయలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసు కూడా నన్ను ఎందుకు రమ్మన్నా? హాయిగా మందు కొట్టి ఏసీ గదిలో గుండెల మీద చేసుకుని పండుకుంటా. నాకెందుకు కబురు పెట్టావు? ఆ సిబిఐకి సహకరించొద్దని నన్ను ఎందుకు బతిమారుతున్నావు? నీకు తెలుసు, చట్టం నిద్రపోతున్న పులి అది కళ్ళు తెరిస్తే నీలాంటి ఎంతటి అవినీతి పనులైన బలి కాక తప్పదు. అది 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 నీ భయం. చట్టానికి నేనంత తొందరగా దొరకను. ఏమన్నా మరొకసారి చట్టానికి నేనంత తొందరగా దొరకను. చట్టానికి నువ్వు అంత తొందరగా దొరకవు, కాకపోతే అసలు లేటుగా దొరకవు. ఈ జైలు నాకేం కొత్త కదా. ఆ సంగతి నీకు బాగా నాకు తెలుసు తెలుసు కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. స్వాతంత్రం రాకముందు జైల్లో ఉన్న గాంధీవాదుల్ని బ్రిటిష్ వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఎందుకు తెలుసా?
వాళ్ళకి ఏమైనా హాని తోడగడితే చేతికి చిక్కిన ప్రతి బ్రిటిష్ వాడిని భారతీయులు ముక్కలుగా నరికేవాళ్ళు. అందుకే భయపడే వాళ్ళు ఏం చేయలేకపోయారు. అది నిన్నటి చరిత్ర. మరి ఇప్పుడు అదే భారతీయులు అదే గాంధీ వదిలి అడ్డదారిలో వెళ్తుంటే ఓటనే వజ్రాయుధంతో అడ్డంగా నరుగుతారు. ఏంటి చరిత్ర? మై డియర్ గోపాలకృష్ణ, నీకు నిన్నటి రాజకీయానికి నేటి రాజకీయానికి తేడా అర్థం కాదు. నిన్నటి రాజకీయం తెరిచిన పుస్తకం, అది అందరికీ అర్థమయ్యేది. మరి నేటి రాజకీయం పుస్తకం తెరిచి ఉంచినా నీలాంటి వాడికి ఒక్క అక్షరం కూడా అర్థం కాదు. ఈ దేశంలో భయంకరమైన స్కాములు జరిగాయి. అక్షరం తెలిసిన ప్రతి వాడికి అర్థం అయ్యేలా పేపర్ రాసి, చెవులున్న ప్రతి వాడికి వినపడేలా రేడియోలు ప్రసారం చేశారు. కళ్ళున్న ప్రతి వాడికి కనపడేలా మీడియా చూపెట్టింది. ఒక్కడిని అరెస్ట్ చేశారా? లేదే. గోపాల్ కుంభకోణం జరిగి అన్నాళ్ళైంది, ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? చక్కెర కుంభకోణం, బొగ్గు కుంభకోణం, టెలిఫోన్ కుంభకోణం, ఇలా ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? 5,000 బ్యాంకు రుణం కట్టలేని రైతులు సెల్లో వేస్తారు, ఇల్లు వేలం వేస్తారు. 5,000 కోట్ల బ్యాంకు రుణం ఎగ్గొట్టి విదేశాల్లో తైతక్కలు ఆడుతున్న అరెస్ట్ చేశారా? లేదే. ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ద గ్రేట్ మాఫియా డాన్ దావూద్ ఇప్పటికీ ఏం చేశారు? దావూదుని వదిలిపెట్టం అంటారే గాని వదిలిపెట్టడానికి అసలు పట్టుకుంది ఎప్పుడు? లేదే. ఇది నేటి రాజకీయం గోపాలకృష్ణ. అసలు నేను భయపడుతుంది ఈ కేసుల్లో నేను చేస్తాయంట. ఈ నరసింహం ప్రాణమిత్రులు గోపాలకృష్ణ ఏమిటి, సిబిఐ ఎదుట సాక్ష్యం చెప్పడం ఏమిటి? ఇదేదో రాజకీయ కుట్ర అని జనం అనుకుంటారు. ఈ నరసింహం రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక పదవి పాడు లేని గోపాలకృష్ణ ఆడుతున్న మరో రాజకీయ నాటకం అని జనం నవ్వుకుంటారు. నువ్వు బాగు చేయడానికి కూడా పనికిరానంతగా పాడేది. చూడు నరసింహం, ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. శీతాకాలం తర్వాత ఎండాకాలం వస్తుంది, అంతే తప్ప కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ ప్రచండ భారణ మండే కిరణాలకు మీరు మాడి మస్సేయాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నా ఈ పోరాటంలో గెలుపు నీతిదా అవినీతిదా? గెలుపు నీదా నాదా? తెలుసుకుంటా. ఇప్పుడు నాకు మంచినీళ్ళు కావాలని నేను అడిగానా? మీకు దాహం వేసి ఉంటుందేమోనని నేనే తీసుకొచ్చానండి. మన ఫ్రిడ్జ్ లో నీళ్ళే తాగండి. తాగి మొహానికి పట్టిన చవట తోచుకోండి. అబ్బా నువ్వు ఒక్క ఆడని పాంచాలి నవ్వితే దుర్యోధనుడు అంతసేపు ఎందుకు ఏకపాత్రాభినయం చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుక నువ్వు ఎగతనం చేస్తున్నావా? కాదండి, జరిగిందంతా విన్నాను. ప్రతి వస్తువు మార్పు చెందుతుంట మా సాయిస్ మాస్టర్ చెప్పారు. మొన్న శ్రీకృష్ణ రాయబారం సినిమా చూశానండి. అందులో శ్రీకృష్ణుడు రాయబారిగా దుర్యోధనుడు సభకెళ్ళి జరగబోయే పరిణామం ముందు చెప్పాడు. నేడు ఆ కృష్ణుడు ఈ గోపాలకృష్ణయ్య గారి రూపంలో వచ్చి జరగబోయే పరిణామం ముందే మీకు చెప్పాడు. అక్కడ దుర్యోధనుడు వెళ్ళదు, ఇక్కడ మీరు వెళ్ళదు. ఫలితం మాత్రం కురుక్షేత్రంలో జరిగింది ఇక్కడ జరుగుతుంది. చూడండి, నేను మీలాగా పుస్తకాలు చదువుతాను. నాకు తెలిసిన భాష తెలుగు మాత్రమే. నేను చదవగలిగింది తెలుగు మాత్రమే. అలాంటి నేనే రానున్న పరిణామం గురించి తెలుసుకోగలిగింది చదువుకున్నవాడు. మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంతేలేండి, వినాశకాలే విపరీత అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటాం. నిజమేనండి, ఇంతకు ముందు జరిగినవన్నీ అనవసరం, కానీ ఇప్పుడు జరగబోయేవన్నీ అవసరం అండి. ఎందుకంటే నేను పని మనిషిగా ఉంటే మీరు పోతే ఇంకో చోట నేను పనిచేసుకోవాలి బతకచ్చు. కానీ ఇప్పుడు నేను మీ భార్యనండి. మీ భవిష్యత్తు మీద నా భవిష్యత్తు నీ భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ముతుక బట్టలు కట్టిన నాకు పట్టు చీరలు ఇచ్చారు. పని మనిషిగా ఉన్నానని భార్యను చేస్తున్నాను. ఏసీ రూమ్లు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కాదండి ముఖ్యం. వీటన్నిటికన్నా మీరండి నాకు ఈ కొండ రాజకీయాలు వదిలేండి. ఈ అవినీతి ఊపిలో నుంచి బయటకు రండి. నువ్వే చెప్తున్నావుగా, కుళ్ళు రాజకీయాలు అవినీతి ఊపి, వీటిలో నేను పూర్తిగా కూరుకుపోయా. ఈ జీవితానికి బయటికి రాలేదు. నిజం చెప్పాలంటే కనుక
ఇప్పుడు నువ్వు లేకపోయినా బతకగలను కానీ పదవి లేకపోతే నేను బతకలేను కనుక నేను బతకను. నా వల్ల కాదు. అయితే ఓపెన్ చేయండి. ఈ ఆస్తిని కమిషన్ మరి డబ్బులు కట్టేస్తే ఆస్తులో వేసి డబ్బులు కట్టినా నేరం రుజువు అయితే శిక్ష అనుభవించక తప్పదు. నేరం రుజువు అయినాక మనం ఆస్తులో మీకు కట్టడం లేదు. ఆస్తులు వాళ్ళే జప్తు చేస్తారు కానీ ఒక్కటి మాత్రం చేశాను. నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం చట్టం నా దగ్గరకు రావడానికి కూడా ప్రయత్నం. ఇప్పుడు నా ధ్యేయం ఒకటే కనుక నా పదవిని కాపాడుకోవాలి. నేను ఇద్దరు మాట్లాడాలా గుంపుని చదవబెట్టండి. వాటి చేయండి. అపోజిషన్ లీడర్ ఉన్నాడా? ఏ అపోజిషన్ లీడర్ ఉంటే నీకు భయమా నాకు భయమా? హోమ్ మినిస్టర్ ఎస్సీఎం నేను మాట్లాడుతున్నా. నా ఇంటి ముందు ప్రతిపక్షం వాళ్ళు మన గ్రూపులోని వ్యతిరేక వర్గం వాళ్ళు కలిసి ధర్నా చేస్తున్నారు. అదిగో నా బొమ్మ కూడా దగ్గర పెడుతున్నా. వెంటనే డిఐజీకి ఫోన్ చేయండి. అవసరం అయితే ఫైరింగ్ ఆర్డర్ ఇప్పించండి. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా. అర్జెంట్. హలో, చెప్పండి హోమ్ మినిస్టర్. ఏంటి నేను రాజీనామా చేయాలని మీ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారా? మొత్తానికి కాల్పించేయండి. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ఏం జరుగుతుందో తెలుసా నరసింహ? ఏమైంది? ప్రతిపక్షం బంధుకు పిలుపునిచ్చింది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ప్రజా జీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రతిపక్ష నాయకులు గవర్నర్ని కలిసి మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తారంట. రేపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారంట. ప్రవేశపెడితే ఏమవుతుంది? ఇప్పుడు అసెంబ్లీలో మనకు కావాల్సినంత మెజార్టీ ఉంది. ఓ భయపడిపోబాక. నీ మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళు మన పార్టీలో కూడా ఉన్నారు. వాళ్లే కనుక నీకు వ్యతిరేకంగా ఓటేస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. అప్పుడు నువ్వు పదవి నుండి దిగుక తప్పదు. ఏం చేయమంటావు? ఏముంది, నీకు నువ్వుగా రాజీనామా చేస్తే బెటర్. మేడం గంగా భవాని, నువ్వు ఎలా మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. చూడు, నేను రాజీనామా చెయ్యను. నచ్చలా? నువ్వు రాజీనామా చెయ్యకపోతే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. మా వ్యాపారాలు దెబ్బతింటాయి. అంటే నాతో అవసరం తీరిపోయిందన్నమాట. గుడ్, వెరీ గుడ్. నా ఆలోచన కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఐఎమ్ ద క్రియేటర్. నేను ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశాను, మంత్రి నుంచి ముఖ్యమంత్రిని చేశాను. మొత్తం పెట్టుకొని కోట్లు సంపాదించావు. నేను ఒక్కదాన్నే తినలేదు, నీకు ముట్ట చెప్పాను. ఆ మాటకొస్తే నీ స్థానంలో ఎవరున్నా మేము సంపాదించుకుంటూనే ఉంటాం. నీ అవినీతిని ప్రజలు గుర్తించినాడు. నిన్ను దింపి మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తాం. నువ్వు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు. అంత మా చేతుల మీదుగా జరుగుతుంది. ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద కింగ్ మేకర్. కావచ్చు. చూడు, ఎంత బెదిరించి ఎంత భయపెట్టిన నేను రాజీనామా చెయ్యను చెయ్యను చెయ్యను. నచ్చలా నచ్చలా నచ్చలా? నువ్వు రాజీనామా చెయ్యకపోతే నీ ప్రభుత్వం కూలటం ఖాయం. ఎందుకంటే నీ అవినీతి పూర్తిగా గవర్నర్కి అర్థమైపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ మన పార్టీ కాదు, మన అపోజిషన్. వాళ్ళే కనుక ఆర్టికల్ 367 ఉపయోగించి నీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు నాతో పాటు నువ్వు జైలుకి వస్తావు. ఇద్దరం కలిసి జైల్లో కూర్చొని జోకు వినే టైం లేదు. నువ్వు మంత్రిగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు, ప్రజలు అంగీకరించడం లేదు. అల్లర్లు రేగుతున్నాయి. నా మాట విని నువ్వు తప్పుకో. నీ స్థానంలో హోమ్ మినిస్టర్ని ముఖ్యమంత్రిని చేస్తా. ఇదన్నమాట నీ ప్లాన్. ఇప్పుడు నీ నిజ స్వరూపం నాకు పూర్తిగా అర్థమైంది. చూడు, నువ్వు చెప్పినట్టు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయితే నువ్వు హోమ్ మినిస్టర్ కలిపి నా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తాను. ఓకే ఓకే, నాదొక ప్రపోజల్ ఉంది. దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తే రాజీనామా చేస్తాను. ఏమిటో అది? నేను చెప్పిన వ్యక్తిని నువ్వు ముఖ్యమంత్రి. మై గాడ్, నువ్వు కానీ నీ తరఫు వాళ్ళు కానీ ముఖ్యమంత్రిగా ఉండటానికి హైకమాండ్
అనడం పోవడం లేదు. అట్లాగైతే నాకు లేదు నువ్వు అనుభవించడానికి వీల్లేదు. నేను ఈ రోజే గవర్నమెంట్ కలుస్తా, మంత్రి వర్గాన్ని రద్దు చేయిస్తాను. చూడు ఇక్కడ ఈ ఆటలు నా దగ్గర సాగం. ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టు నేను వింటాం కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రెచ్చిపోయావో అసెంబ్లీని రద్దు చేయిస్తాను. రాజీనామా చెయ్యవన్నమాట. చెయ్యదంటలేదుగా, నేను చెప్పిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తప్పకుండా రాజీనామా. వచ్చిన వాడిని కూడా నా గ్రూప్ లో పెట్టుకుని నేను నాశనం చేస్తాను. అంతటి వారు తెలుసు నేను, కానీ నేను సెలెక్ట్ చేసిన వ్యక్తి నా మాట తప్ప మరి ఎవరి మాట లేదు. అబ్బచ్చా అంత నమ్మకస్తురా? ఎవడాడు? కనక మహాలక్ష్మి. నీ భార్య కనక మహాలక్ష్మి? అంతేకాదు ఇప్పుడు ఎంపీ కనక మహాలక్ష్మి. మై గాడ్, అదెలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? ఎంపీని ముఖ్యమంత్రిని చేస్తాను, 6 నెలల్లో అసెంబ్లీకి గెలిపించుకుంటాను, ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన అవకాశం, ఉపయోగపెట్టుకుంటాను. చెప్పు, కనక మహాలక్ష్మిని ముఖ్యమంత్రిగా చేయడానికి అంగీకరించావా? ఇద్దరం బతికావా లేదా జైలు చెమ్మచెక్క? ఓకే ఓకే ఓకే, కనక మహాలక్ష్మిని ముఖ్యమంత్రిగా చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. వెరీ గుడ్. అంతేకాదు హైకమాండ్ తో మాట్లాడి ఒప్పిస్తా. గుడ్. ఆమెను పిలవ. కనక, ఓ కనక మహాలక్ష్మి, రా రా రా. కనక మహాలక్ష్మి, రేపు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను. పని మనిషిని భారీగా చేసుకున్నంత ఈజీ కాదు నన్ను ముఖ్యమంత్రిని చేయడం. ముఖ్యమంత్రికి అమోఘమైన తెలివితేటలు కావాలి, అపారమైన విజ్ఞానం కావాలి. నేను ఒక మామూలు ఇల్లాలి, ఎలిమెంటరీ స్కూల్ చదువు కూడా దాటున్నాను. నేను ముఖ్యమంత్రిని ఏంటంటే ఇప్పుడు మంత్రులైన వాళ్ళంతా తమ సొంత తెలివితేటలతోనే పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారా? లేదు, ఐఏఎస్ సెక్రటరీలుగా పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ బట్టి తమ సొంత మాటలు నా ప్రజల ముందు చెప్తున్నారు. అది విన్న ప్రజలు ఓహో మా మంత్రులు అద్భుతమైన తెలివితేటలు గల వాళ్ళని పొంగిపోతున్నారు. చూడండి మేడం, మీరు చదువుకోలేదని భయపడకండి. మీరు ఓకే అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తా. మీకు సలహాలు ఇవ్వడానికి మంచి సెక్రటరీని పెడతా. ఎగ్జాక్ట్లీ. చూడు కనుక, నీకు సలహాలు ఇవ్వడానికి భర్తగా నేను. అసలు ఆ మాటకు వచ్చే ముఖ్యమంత్రి పదవి చేసేది నేనే, ఏదో జనాన్ని నమ్మించడానికి. చూడు, నేను చెప్పమన్న మాట అలా, నేను పెట్టమన్న ఫైల్ మీద అలా సంతకం, ముఖ్యమంత్రి అయిపోతాను. చూడండి, నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఎంపీ చేశారు. ఇప్పుడేమో ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాను. నా వల్ల కాదండి, నాకు ఇష్టం లేదండి. ఎంపీ అంటే ఏదో పార్లమెంట్ లో కూర్చొని నేను చెప్పమందలా చెప్పాను. చేయెత్తమంటే ఎత్తాను, దించమంటే దించాను. దానివల్ల దేశానికి నష్టం లేదు, పార్టీకి నష్టం లేదు. పైగా నేను ప్రతిపక్ష పార్టీకి ఎంపీనే తప్ప అధికార పార్టీకి ఎంపీని కాదు. నా వల్ల ప్రజలకు ఉపకారం జరగకపోవచ్చు, కానీ అపకారం మాత్రం జరగలేదు. అంటే మీరు భయపడుతున్నారు. నీ పక్కన నరసింహ ఉంటాడుగా. మహాతల్లి, నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. ముఖ్యమంత్రి పదవి అంటే ఏమనుకుంటున్నావు? పప్పులు ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, వంట చెడిపోతే మళ్ళీ వండుకోవచ్చు, పంట చెడిపోతే మళ్ళీ పట్టించుకోవచ్చు. కానీ ఇది ఎలా కాదే? ఇప్పుడైతే మీరిద్దరు ఇంట్లో ఉండి చెప్తారు, రేపు అసెంబ్లీలో అక్కడ మేధావులు నన్ను ప్రశ్నలు వేస్తుంటే అక్కడ వాళ్ళకు సమాధానం చెప్పాల్సింది మీరు కాదు, నేను. ముఖ్యమంత్రిగా కాకపోయినా ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలోనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను కదా. ఉంటారు. మీరు జైలుకి వెళ్లకుండా ఉంటే ఉంటారు. వెళ్తాను, జైలుకి వెళ్తా. మన కోసం, మన పార్టీ ప్రతిష్ట కోసం. ఈలోగా జనాన్ని రెచ్చగొడతాను, వాళ్ళ అశాంతిని సానుభూతిగా మలుసుకొని దిగ్విజయంగా బయటకు వస్తాను. మళ్ళా ముఖ్యమంత్రి అవుతాను. ఒప్పుకోగలను. మీరు ఎన్ని చెప్పినా సరే నేను ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకోను. మీరు ఇంకా బలవంతం చేస్తే నేను ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటాను. అంతమంది మాత్రం చేయకండి మేడం. ఏంటిది నరసింహం? ఎవరైనా పదవి ఇస్తారంటే కట్టుకున్న మొగుడిని చంపి రాజకీయాల్లోకి వచ్చిన ఆడవాళ్ళని చూసాం. మీరేంటి మీ భర్త పదవి ఇస్తారంటే వద్దంటారు. మీరెన్ని చెప్పినా సరే నేను ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకోను. నా వల్ల ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేస్తాను. నువ్వు కాకుండా మరెవడో ముఖ్యమంత్రి అయితే ఎటు వారి చేతిలో నా సాగుతాం. వారి చేతిలో చచ్చే కంటే నా సావేదో నేనే చేస్తాను. చెప్పు, ముఖ్యమంత్రి పదవి ఒప్పుకుంటావా, ఆత్మహత్య చేసుకుంటా? నేను రెండింటికి అలా కుదరదు, ఏదో ఒకటి తెలుసు. మీరు బలవంతం చేయడం మీకు ఏమైనా న్యాయం అవుదా? ఇప్పటికే మీ అవినీతి చూసి నేను భరించలేకపోతున్నాను. ఇంకో ముఖ్యమంత్రిని మీ అవినీతిలో నేను భాగస్వామి కాలేను. ప్లీజ్ మీ భార్యగానే ఉండేదివ్వండి. మేడం, మీరు ఇప్పుడు పదవి తీసుకోకపోతే మా వ్యాపారాలు నాశనం అయిపోతాయండి. ఒప్పుకో.
ఊహను కనుక నో ఒప్పుకో కనుక నో ఒప్పుకోను కదా ఓకే చూడు నేను 5 లెక్క పెట్టేలోగా ముఖ్యమంత్రి పదవికి అంగీకరించావా సరే లేదా బుల్లెట్ నా స్థానంలోంచి దూసుకుపోతుంది ఏం లేదు 1 2 3 4 ఆపండి బాబులు బాబా ముఖ్యమంత్రి హలో నమస్తే నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అవునండి నేను ఇంతదానికి రావడానికి కారణం మీరే కదా అవును నేను మీ మనిషి ప్రజల మనిషి యా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి లేదు లేదు మీరు నా దగ్గరికి రావడానికి అపాయింట్మెంట్ అవసరం లేదు మీరు ఎప్పుడైనా సరే నా దగ్గరికి రావచ్చు మీరు పెద్దవాళ్ళు థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ చేస్తాను బాయ్ ఫోన్ మాట్లాడుతున్నాను కదా ఏంటి అతుందరా ఏంటో చెప్పండి రైల్వే సంతకం పెట్టు ఏంటండి ఇది పత్రికా విలేకరులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పాస్ సౌకర్యం గురించి విలేకరులు పనిచేసేది పత్రికల్లో కదా పత్రికా అధిపతులేమో కోటీశ్వర్లు మరి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు ట్రావెలింగ్ ఖర్చులు ఇవ్వాలి కానీ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలండి ఇవ్వాలి ఇవ్వాలి కదా ఎందుకంటే వాళ్ళు మన అవినీతిని కలపకుండా ఉంటారు జిల్లా స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా జిల్లా స్థాయి దాటి వెళ్ళారనుకో ఉంటాడు చిన్న డౌట్ ఏదో అడుగు మండలానికి ఒక రిపోర్ట్ ఉంటాడు కదా మరి మండలానికి ఇస్తే సరిపోతుంది కదా జిల్లా అంతా ఎందుకు పైగా రాష్ట్రం అంతా తిరిగితే 1/3 అంటున్నారు ఏంటంటే ఇది ఆర్టీసీ వాళ్ళు చేస్తుంది నువ్వు వేస్తావేంటి ఆర్టీసీ ఇప్పటికీ నష్టాలు కూరుకుపోయింది కదా మళ్ళీ వాళ్ళ మీద ఇవ్వడం ఎందుకు కానీ కారం లేదు కదా ఏమండి పేదవాళ్ళకి రేపు ఏదైనా మంచి స్కీమ్ ఉంది చెప్పండి అలా అన్నా బాగుంది వెంటనే చేస్తాను ఎస్ ఇది నిజంగా పేదవాళ్ళకి ఉపయోగపడే స్కీమ్ నిజంగా ఏంటండి క్వారీ కార్మికుల సంక్షేమ పథకం అంటే ఇప్పుడు మండు జండలో కూర్చొని రాడు కొడుతుంటారు వాళ్ళకు ఉపయోగపడే విధంగా క్షీరోత్పత్తి పథకం పాడి పరిశ్రమ అన్నమాట ఈ పథకంలో ఒక్కో లబ్ధిదారికి 20,000 రూపాయల బ్యాంకు లోన్ శాంక్షన్ చేయించి పశువుల డాక్టర్ ద్వారా వీళ్ళకి గేదెలు పెట్టారు మధ్యలో పశువుల డాక్టర్లు ఎందుకండి వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళకి కొనుక్కుంటారు కదా రాడు కొట్టుకునే వాళ్ళకి ఆ గేదె అలాంటిది దాని వయసు అనుకో అది ఎన్ని పాలు ఇస్తుందో తెలియదు కదా అందుకని పశువుల డాక్టర్ మంచి గేదెని సెలెక్ట్ చేసి వెళ్ళిస్తారు ఇక వీళ్ళు చేయాల్సిందా ఆ గేదె గట్టేసుకోవడం పాలు గట్టేసుకోవడం పాలు పాలంగా వచ్చిన డబ్బులతో బ్యాంకు లోన్ తీసేస్తారు రాళ్ళు కొట్టుకున్న వాడికి గడ్డి ఎక్కడ దొరుకుతుందండి ఇది వాటర్ వేయాల్సిన ప్రశ్న క్వారీ కార్మికులకి బ్యాంకు లోన్ తోటి మనం గేదెలు కొనిపెట్టామా లేదా అన్నదే బాగా ఓకే మీ పాయింట్ చాలా బాగుంది కానీ ఈ స్కీమ్ వల్ల మనకేంటండి లాభం కనుక రాజకీయాలు బాగానే ఉంటుంది లాభం లేదు మనమే మీరు చేస్తామా ఇప్పుడు నియోజకవర్గం దానిగా లబ్ధిదారులు లిస్టు ఉంటాయని ఈ లిస్టు తీసుకొని జిల్లా హెడ్ క్వార్టర్ లో బస్సులు హాస్పిటల్కి వెళ్తాం అక్కడికి బ్యాంకు మేనేజర్ శాంక్షన్ అయిన లోన్ అమౌంట్తో వస్తాం ఇప్పుడు మన కరెక్ట్ గా గైడ్ చేశారు మేడం గంగా భవాని 10,000 పెట్టి ఒక్కొక్క గేదెని కొని జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తాం మిగతా 10,000లో 3,000 మనకి 3,000 మేడం 2,000 బస్సుల డాక్టర్కి 2,000 బ్యాంకు మేనేజర్కి ఇలా ఎవరి వాటాలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట రాజకీయాలు అలాంటి మాటలు వాడకూడదు ఓకే ఒకవేళ ఆ గేదె 2-3 నెలలు పాలిచ్చి ఆ తర్వాత ఇవ్వకపోతే గేదె వాడికి మిగులుతుంది ఆ తర్వాత దానికి గడ్డేయటం బ్యాంకులో వాడు మళ్ళా రాళ్ళు కొడుతూ బాకీ తెలుసు వద్దండి మాట వినండి కూర్చొని ప్రశాంతంగా సంతకం పెట్టి నీకు తర్వాత చెప్తాను నెల రోజులు ఢిల్లీ నుంచి రానున్నారు అప్పుడే ఊడిపడ్డారే పార్టీ అధ్యక్షుడు అర్జెంటుగా నేను కలవమని పంపించాడు ఎందుకో
సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీది? అపోజిషన్ పార్టీది. ఆ పార్టీ ప్రధానమంత్రి మీద మన వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఏమండి మాటలు పడి మర్చిపోయారు. పార్టీ అధ్యక్షుడు ఎల్లుండి కల్లా ఢిల్లీ రమ్మని ఫోన్ చేసి చెప్పారు. మరి ఆ సంగతి నాకు చెప్పలేదు. ఫోన్ వచ్చింది రాత్రి. అప్పుడు మీరేమో ఫుల్గా దాగి పడుతున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఏంటంట? మన పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక్క ఎంపీ ఓటు అవసరమైంది. ఆ ఓటు మన మేడం గారు వేస్తే మన పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఇప్పుడు ఎంపీని కాదుగా, ముఖ్యమంత్రి. నేను ఓటు ఎందుకేకూడదు? నువ్వు ఇంకా ఎంపీ పదవికి రాజీనామా చేయలేదుగా. చేయకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు ముఖ్యమంత్రి. సెంట్రల్ ఓట్ల సంగతి నాకే. మేడం, మన పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక్క మీ ఓటు మీద ఆధారపడింది. తప్పు కదండి. ప్రధానమంత్రి మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరుగుతుంది. ఆ తీర్మానానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటు వేయాల్సింది ఎంపీ. నేనేమో ముఖ్యమంత్రి. నా ఓటు ఎలా చెల్లుతుంది? చెల్లుతుంది మేడం, చెల్లుతుంది అని చెప్తున్నానుగా. మీరు ఎంపీ ఓటుకి అర్హులే మేడం. అందుకు రాజ్యాంగం అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది. ఎలా అంటే భవిష్యత్తులో ఇలాంటి లిటిగేట్లు పుడతారని అప్పట్లో రాజ్యాంగం రాసిన మేధావులు ఊహించలేకపోయారు. అందుకని కొన్ని పాయింట్లు లూజుగా వదిలేశారు. అదిగో ఆ లూజుగా వదిలేసిన పాయింట్ ఆధారంగా ఇప్పుడు ఓటు వేశాను. అందుకు నా మనసు అంగీకరించడం లేదు. నచ్చదా? కనకం గారి ఓటు చెల్లుతుందా లేదా అన్న మీమాంస పార్లమెంట్ లోనూ వచ్చింది. ఆ పార్టీ మిమ్మల్ని కదా స్పీకర్. స్పీకర్ గారి ధర్మ సందేహం గురించి అడిగారు. స్పీకర్ గారికి క్లిష్టమైన సమస్యకు సమాధానం లేక కనకం గారి విచక్షణ జ్ఞానానికి వదిలేశారు. అంటే ఇప్పుడు నువ్వు ఓటు వేసుకుంటే వేయచ్చు, ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి భారతదేశ ప్రజలందరూ దృష్టి నీ మీద కేంద్రీకరించుకోండి. చూసావా నీ పేరెంత పాపులర్ అయిందో? మేడం, చిన్న ఐడియా. ఏంటది? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీకి ఒక కండిషన్ పెట్టాలి. ఏంటి కండిషన్? మన కనక మహాలక్ష్మి వేసే ఓటు ద్వారా మన పార్టీ అధికారంలో మన మీద ఉన్న పసుపు గ్లాసులు కేసు సిబిఐ నుంచి విత్డ్రా చేసుకోమని ఖచ్చితంగా లేక చచ్చినట్టు ఒప్పుకుంటారు. హలో, వాణి గుర్తుపెట్టారు. ముఖ్యమంత్రి గారి భర్త నరసింహానేలే. నమస్తే. సరే కానీ ఇప్పుడు మా కనక మహాలక్ష్మి ఢిల్లీ వచ్చి ఓటేయడానికి యాక్సెప్ట్ చేసింది. అప్పుడే సారీ చెప్పండి. మా కనక మహాలక్ష్మి వేసే ఓటు ద్వారా మన పార్టీ అధికారంలోకి వస్తే మా మీద ఉన్న కేసులన్నీ సిబిఐ నుంచి విత్డ్రా చేసుకుంటామని మీరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆలోచించుకునే చెప్పండి, కానీ త్వరగా చెప్పండి. ఎస్. నేను ఇంకా ఓటు వేయాలా వద్దా అని నిర్ణయించుకోలేదు. ఎందుకని? నా విజ్ఞతను ప్రజలందరూ అంగీకరించలా ఉండాలని ఆలోచిస్తున్నాను. గోపాలకృష్ణ, ఎలా ఉన్నావు? నేను నీతో మాట్లాడడానికి రాలేదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. అంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదని ఏడాది చేయడానికి వచ్చావన్నమాట. నువ్వు ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి నీ ఇంట్లోనే ఉందిగా. చూడమ్మా, నేను నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. కుదరదు. ఇప్పుడు మేము ఒక ముఖ్యమైన విషయం చర్చించుకుంటున్నాం. ఆ విషయం చెప్పాల్సింది చెప్పాల్సింది కాదు ముఖ్యమంత్రి గారు. కుదరదు గోపాలకృష్ణ, నేను చాలా సీరియస్ మాట డిస్కస్ చేస్తున్నాం. తర్వాత కలుగుతాం. ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? గోపాలకృష్ణయ్య గారు. ఆయన నాకు దేవుడు. దేవుడు భక్తురాల దగ్గరికి వచ్చారు. వెళ్ళమని ఎలా చెప్తాను? వారు నాతో మాట్లాడే వెళ్తారు. చాలా సంతోషం అమ్మా. చూడమ్మా, ఇప్పుడు మీరు సీరియస్ గా డిస్కస్ చేస్తున్న మ్యాటర్ నువ్వు పార్లమెంట్ కి వెళ్ళి ఓటు వేసే విషయమేనా? ఈ విషయం అప్పుడే నీకెలా తెలిసింది? మీడియా పుణ్యం అని ప్రపంచంలో జరిగే ప్రతి వార్త క్షణాల్లో ప్రజలకు చేరుతుంది. చూడమ్మా, గతంలో కొన్నాళ్ళు నీ చేతి వంట తిన్నాను. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని అమ్మరా నా ఆకలి గ్రహించి నాకు అన్నం పెట్టిన తల్లివి. ఆ తనంతో ఒక్క మాట చెప్తున్నాను, దయచేసి నువ్వు పార్లమెంటుకు వెళ్ళి ఓటు వేయకు. అది నా భార్య, నేను చెప్పినట్టు వింటుంది. అవి మా పార్టీ ముఖ్యమంత్రి, మా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది. హలో, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే కనక మహాలక్ష్మిని తీసుకుని ఢిల్లీ బయలుదేరాం. ఎస్ మేడం, సక్సెస్. కండిషన్ పార్టీ యాక్సెప్ట్ చేసి ఢిల్లీ బయలుదేరాం. కనకం,
ఢిల్లీ వెళ్తున్నాం, వెంటనే రెడీగా. గోపాలకృష్ణ, ఢిల్లీ నుంచి వచ్చాక నీతో మాట్లాడు. కాదు, ఇప్పుడే మాట్లాడాలి. చెప్పమ్మా, నువ్వు ఢిల్లీ వెళ్ళి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నావా? నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదండి, ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించేది ఎందుకనుకో, మనం ఢిల్లీ వెళ్తున్నాం, ఐశ్వాస్ తీర్మానానికి అనుకూలంగా నువ్వు ఓటు వేస్తున్నావు. అలా మీరు ఓటేస్తే సెంట్రల్ లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది, మన పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అవుతాడు. వేసే ఓటు ద్వారా మన పార్టీ అధికారంలోకి వస్తే మన మీద ఉన్న కేసులన్నీ సిబిఐ నుంచి విత్డ్రా చేసుకుంటామని పార్టీ యాక్సెప్ట్ చేసింది. అందుకోసమైనా నువ్వు ఓటేస్తా. అందుకోసమే ఓటు వేయొద్దు. నువ్వు ఓటు వేస్తే అవినీతిని గెలిపించిందని అవుతావు, నువ్వు కూడా అవినీతి పరాలు అవుతావు. దయచేసి నా మాట వినమ్మా. తనకు ఢిల్లీ వస్తుంది, ఓటు వేస్తుంది, ఓటు వెయ్యాలి, ఓటు వెయ్యాలి కనుక. ఆపండి, అసలు నేను ఎవరిని? నా గురించి మీరంతా ఏమనుకుంటున్నారు? నేను ఇప్పుడు పని మనిషి కనక మహాలక్ష్మిని కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. అది మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. మీరిద్దరు ఓటు వేయమని చెప్తున్నారు. ఓకే, బాగుంది. గోపాలకృష్ణయ్య గారేమో ఓటు వేయద్దు అని చెప్తున్నారు. ఓకే, ఇది బాగుంది. కానీ ఓటు వేయాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను, అవునా? అవును. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ఒత్తిడి చేస్తారు? నన్ను కాస్త ఆలోచించుకున్నారు. ఏమండి భర్త గారు, నేను అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే మన పార్టీ అధికారంలోకి వస్తుంది, అవునా? మీ అవినీతి కేసులన్నీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుంది కదా? గోపాలకృష్ణయ్య గారు, మీరు ఇప్పుడు మా పార్టీలో లేరు కదా, రిజైన్ చేశారు కదా, మరి మా పార్టీ ఎట్టుకోతే మీకు ఎందుకండి? మీ పార్టీ ఏ గంగలో కలిసినా నాకు ఎలాంటి బెంగ లేదమ్మా. ఇవాళ రాజకీయ వ్యాపారం లాభసాటి వ్యాపారం అయిపోయింది. భారత ప్రజలకు సంబంధించిన కోట్లాది రూపాయలు వీళ్ళు దోచుకుంటారు. దాంతో అవినీతి గెలుస్తుంది, నీతి ఓడిపోతుంది. నీతి ఓడిపోయిన దేశంలో కరువు కాటకాలు సంభవిస్తుంది, ప్రజలంతా దరిద్రంలో మగ్గుతారు. అలా జరగకూడదనే నా బాధంతా. విన్నారుగా, మరి మీరేమంటారు నరసింహం గారు? నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది నేను. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. మరి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంది మేడం, తప్పు ఒప్పు జరిగిపోయింది, అందులో మీ భర్త ఇరుక్కున్నారు. మీ భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సింది నా భర్త గురించా, ప్రజల గురించా? గోపాలకృష్ణయ్య గారేమో ప్రజల గురించి ఆలోచించమంటున్నారు, మీరేమో నా భర్త గురించి ఆలోచించమంటున్నారు. నా భర్త ఏమో తనని కాపాడమంటున్నారు, స్పీకర్ గారేమో నా విఘ్నతకే వదిలేశారు. బాగుంది, చాలా బాగుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది 5 ఓట్లు. అందులో మొదటి ఓటు నా భర్త గారి, రెండో ఓటు నా భర్తను ఇలా క్రియేట్ చేసిన ద గ్రేట్ మేడం గంగా భవాని గారు, మూడో ఓటు నా భర్త పథకాన్ని చేసి సహించలేకపోతున్నా ఓ జాతీయ వాణి, నాలుగో ఓటు నాది, ఐదో ఓటు స్పీకర్ గారు. ఇప్పుడు మీ ముగ్గురివి 3 ఓట్లు. అందులో గోపాలకృష్ణయ్య గారు మీకు వ్యతిరేకి కాబట్టి మీవి 2 ఓట్లు. గోపాలకృష్ణయ్య గారిది ఒకే ఓటు కాబట్టి గోపాలకృష్ణయ్య గారు ఓటు. సో మెజారిటీ మీ పక్షానే ఉంది కాబట్టి మీరే గెలిచారు. సో అవినీతి బతికింది. రాజకీయాన్ని ఎంత గొప్పగా ఉపయోగించారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవాడి దగ్గర. గోపాలకృష్ణ, మేమే గెలిచాం. ఇంకా ఆలోచన పదండి, ఢిల్లీ వెళ్దాం. ఇంకా ఎన్నికలు దిగలేదు సార్, కౌంటింగ్ పూర్తి అవ్వలేదు, అప్పుడు తొందరపడ్డారు. ఎన్నికలేంటి, కౌంటింగ్ ఏంటి? మెజారిటీ మన వైపే ఉందిగా. కానీ నా ఓటు ఏటో నేను ఇంకా చెప్పలేదు. గోపాలకృష్ణయ్య గారు, మీరు ఒంటరిగా ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నా ఓటు ఎవరికి ఏమంటారు? మీకా, నా భర్త గారి? చూడమ్మా, నీ ఓటు నీ భర్తకేస్తే అవినీతిని గెలిపించిందని అవుతావు, నీ ఓటు నాకేస్తే నీతిని గెలిపించిందని అవుతావు. ఇక నిర్ణయం నీ విద్యతకే వదిలేస్తున్నానమ్మా. విఘ్నత విఘ్నత విఘ్నత. స్పీకర్ గారిది అదే మాట, గోపాలకృష్ణయ్య గారిది అదే మాట.
ఇప్పుడు నా విఘ్నతకు పరీక్ష అన్నమాట. ఇప్పుడు నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు నేను విఘ్నత లేదని అనుకుంటాను. చూడండి, నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు ఓ మామూలు ఇల్లాలు, ఓ భర్తకు భార్యగా భర్తను సమర్థించడం నా విఘ్నత. కానీ ముఖ్యమంత్రిగా నీతిని సమర్థించడం నా విఘ్నత. నేను గోపాలకృష్ణ గారిని సమర్థిస్తున్నాను. నా ఓటు గోపాలకృష్ణ గారికి. నేను ఢిల్లీ రావడం లేదు, ఓటు వేయడం లేదు. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి. నా నిర్ణయం కరెక్ట్ గా ఉండాలని ఇంతసేపు నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో మార్పు ఉండదు. నచ్చలా మీ భర్త భవిష్యత్తు ఏమైనా మీకు అనవసరమా? ఒక దేశ భక్తుడిని అవినీతి పరుడుగా క్రియేట్ చేశారు. ఆయన అవినీతిలో నీకు భాగం ఉందిగా. ఆయనకు పట్టిన గట్టి నీకు పడుతుందన్న భయంతో అవిశ్వాస తీర్మానం నెక్కి ప్రధానమంత్రి పడిపోతే నీ వాళ్ళని ప్రధానమంత్రిని చేసి నీ అవినీతి కేసు నుంచి బయటపడదామని నీ ప్లాన్. నచ్చలా. ప్రజలకు ఏ ప్రభుత్వం ఉపయోగపడుతుందో మీకు అనవసరం. మీ పెట్టుబడిదారుల కోసం మీ ఆస్తులను పెంచుకోవడం. ఓ మై గాడ్, మీకు నచ్చని ప్రభుత్వాలని మీరు కూలుస్తారు, దేశాన్ని అల్లకల్లోలం చేస్తారు. ఇంకా మీ ఆటలు సాగవు. నువ్వు మాకు ఉపయోగపడినావు, మాకు పనికిరానప్పుడు, మా మాట విన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలేదు. తక్షణం రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిని కాదు, నా భార్యని కాదు. నేను ముఖ్యమంత్రిని అవును కాదు నిర్ణయించాల్సింది మీరు కాదు, ప్రజలు. ఇకపోతే నేను మీ భార్యను అవును కాదు నిర్ణయించాల్సింది కూడా మీరు కాదు. గోపాలకృష్ణయ్య గారు సాక్ష్యం చెప్పగా న్యాయస్థానం తీర్చుకోవాలి. అప్పుడు దాకా నేను మీ భార్యగా కాదు, నేను నా భర్తగా ఉండాలి. మీ ఆస్తిలో నుంచి నాకు ఒక్క పైస కూడా అక్కర్లేదు. మీరు చస్తే కట్టెల మొదలు నోట్ల కట్టెలతో తగలేస్తాను. సెక్రటరీ ఆఫీసర్, కమ్ టు మై రూమ్. సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి. గోపాలకృష్ణయ్య గారు, మనిషికి మతస్థితిని తప్పితే ఏం చేస్తారు? పిచ్చాసుపత్రిలో పడేస్తారు. నేరస్తుల్ని ఏం చేస్తారు? మిమ్మల్ని చెప్పండి. మేడం గంగా భవాని గారు, మీరైనా చెప్పండి, నేరస్తుల్ని ఏం చేస్తారు? ఇది కూడా మీరే చెప్పండి గోపాలకృష్ణయ్య గారు, నేరస్తుల్ని ఏం చేస్తారు? చట్టం తన పనితనం చేసుకుపోతుంది. నేరస్తులు ఎంత గొప్పవాడైనా జైల్లో వేస్తారు. సెక్రటరీ ఆఫీసర్, నేను ఎవరిని? ముఖ్యమంత్రి మీద చేయి చేసుకున్న వాళ్ళని ఏం చేస్తారు? కొట్టాడు. ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు, అరెస్ట్ హిమ్. డూ వాట్ ఐ సే. ప్లీజ్. సిగ్గుపడుతున్నావా? అయితే నువ్వు మనిషి అయినట్టే. చూడండి, ఒక గొప్ప దేశభక్తుడికి భార్య అయినందుకు నేను చాలా సంతోషించాను. ఏ ఆడదైనా తన భర్త గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటుంది తప్ప 420 గడగ కావాలని ఏ ఆడది కోరుకుంటుంది కాదండి. కనక మహాలక్ష్మి పని మనిషిని పట్టప్రాణి చేశాను. ఈ దేశ రాజకీయాల్లో నాకు ఒక స్థానాన్ని కల్పించారు. ఇవన్నీ కల్పించిన దేవుడండి. బతకాలంటే నెలకి ఎంత రావాలండి? ఎంత హాయిగా బతకాలనుకున్నా నెలకి 1,00,000, సంవత్సరానికి 12 లక్షలు, మరో 40-50 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే 5-6 కోట్లు చాలదండి. ఎందుకంటే 100,000 కోట్లు పోయినప్పుడు ఎవరైనా తీసుకుపోతావా? మనం మంత్రులుగా ప్రజాధనాన్ని జీతం కింద తీసుకుంటాం. అది చాలగా మన నిజాయితీ పట్టడానికి. మనిషి అంటే గోపాలకృష్ణయ్య గారిలా ఉంటారు. నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రజల మనిషిగా మిగిలిపోయారు. రాజకీయవాదులు అనిపిస్తున్నారు. అందుకే ప్రజలు ఇప్పటికీ ఆయనకి జేజేలు కొడుతున్నారు. చూడండి, చెట్లు పండ్లు ఇస్తాయి, కానీ అవి తినం.
మనం తింటాం, పశువులు పాలు ఇస్తాయి, కానీ ఇవి తాగవు, మనం తాగుతాం. పొలాలు పంటలు ఇస్తాయి, కానీ అవి తిన్నాం, మనం తింటాం. వాటికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మనం మనుషులు, మనం తీసుకోవడం తప్ప పనులకి ఇవ్వడం, సహాయం చేయడం మర్చిపోతున్నాం. సీతాకోక చిలుక పరపరాగా సంపర్కం చేస్తూ రైతులకి ఎంతో మేలు చేస్తున్నారు. ఆ కీటకం కన్నా గొప్ప ఆలోచన శక్తి ఉన్న వాళ్ళం మనం ఎందుకు మనుషులకు సహాయం చేయాలి? ఆలోచించండి. సీతాకోక చిలుకలా మీరు కూడా బయటికి రండి. కనుక నేను చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. గోపాలకృష్ణ, ప్రతి క్షణం నువ్వు నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు. నేను ఎక్కడ చెప్పాను, ఈ ప్రపంచంలో మత్తు కలిగించే పదార్థాలన్నిటికన్నా మత్తు కలిగించేది డబ్బు. 100 నోటు కింద పడితే కుక్క ముక్క, క్రూరముగాలు వాసన కూడా చూడడం. వస్తు మార్పిడి కోసం మనిషి సృష్టించుకున్న డబ్బు మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ, స్వామీజీల్ని హంతకులుగా మారుస్తుంది. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, ప్రాణమిత్రుల్ని బద్ధ శత్రువులుగా చేస్తోంది. నా మటుకు రాజకీయ పరపర సోపానంలో నిచ్చెన నుంచి నిచ్చెనకు ఎగబాకుతున్నాననుకున్నాను, కానీ జాలి అవినీతి పావు రూట్లో పడుతున్నానని అర్థం చేస్తున్నాను. ఇక ఈ సభ్య సమాజానికి నేను ముఖం చూపించలేదు. నాకు బతికే అర్హత లేదు. నా దేశ ప్రజలారా, నన్ను నాలాంటి వాళ్ళని క్షమించకండి, మమ్మల్ని ఉరికి నీలో ఈ మార్పు నిజమైతే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే, చేసిన తప్పులు ఒప్పుకున్నవాడే నిజమైన మనిషి. దేశంలో ప్రతి ఒక్కరూ మన జాతిని, మన జాతీయ గీతాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమ నీకుంటే, భారత మాతను గౌరవిస్తుంటే, నేను జాతీయ గీతం పాడతాను. లేచి నిలబడి వంత పాడు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల వితరంగ, తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, రాగే తవ జయ గాన, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఇది కళాంజలి హైదరాబాద్ వారి చారుడు మెట్లు సాంఘిక నాటకం. ఎంపీపీ గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇటు మేడం, లెఫ్ట్ సైడ్ రైట్. ఫాస్ట్ 400 ఉంది, 400 ఉంది, 200 పెట్టేసుకోటు. తొందర రండి. ప్రదర్శన పారితోషికం 15,000 రూపాయలు. అలాగే వాచ్ ఇస్తుంది ఒకటి. ఆ తర్వాత ప్రతి సమాజం వారికి నిర్వాహకులకి ఒక వాచ్ ప్రజెంటేషన్ ఉంది. మేడం గారి చేతుల మీదుగా వాచి నిర్వాహకులు కొల్లా రాధాకృష్ణ గారికి ఈ చప్పట్లతో వారికి చూస్తారు. అలాగే ప్రతి నాటకానికి రచయితకి ఒక 500 రూపాయలు, దర్శకుడికి ఒక 500 రూపాయలు. ఈ 2,500 దర్శకుడికి రచయితకి బహుకరిస్తున్నవారు చిగురుపాటి వీరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చిగురుపాటి పినాకిపాని గారు. వారు వచ్చుంటే వారు వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. లేకపోతే ఆ 2 బహుమతులు కూడా మేడం గారి చేతుల మీదుగా వారికి అందజేస్తున్నాం. రచయితకు 500, దర్శకుడికి 500. ఇప్పుడు
వ్యక్తిగత బహుమతుల బహుకరణ పాల్గొన్న ప్రతి కళాకారుడికి వారి టెక్నీషియన్స్ కి అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తుంది మన పరిషత్తు. ప్లాస్కో ఈ సంవత్సరం ఇస్తున్నామండి. మేడం గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ప్లాస్కో మేడం గారికి ఇచ్చేసి ఇక్కడ పెట్టారు తీసుకురండి. నవి ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్. చప్పట్లు మీరందరూ చప్పట్లు కొట్టాలి. కొల్లా రాధాకృష్ణ గారికి డైరెక్టర్ గారికి. ఆ తర్వాత నవీన ఎంఆర్ఈ మీరు సీరియల్స్లో కూడా చూసుంటారు, సినిమాలు సీరియల్స్ నవీన. అలాగే ప్రసాద్ గారికి. ఆ తర్వాత రంగాలంకరణ శివ గారికి. లైటింగ్ జట్టి హరిబాబు గారు వీరికి నంది నాటకోత్సవంలో ఉత్తమ లైటింగ్ నంది అవార్డు వచ్చింది. చప్పట్లు కొట్టండి, నంది అవార్డు వచ్చింది. తర్వాత రజనీ శ్రీకళ ఈ అమ్మాయికి ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది మీ కరతాళ ధ్వనులతోటి. థ్యాంక్ యూ అండి. ఇంకొక చీర ఈ చీరలు బహుకరిస్తున్నటువంటి వారు సతీష్ క్లాత్ స్టోర్స్ పెదనందిపాడు కోటేశ్వరరావు గారు. ప్రతి సంవత్సరం మాకు ఈ చీరలు బహుకరిస్తున్నారు. మా పరిషత్ తరఫున వీరికి అభినందనలు. ఓకే, థ్యాంక్ యూ సార్.